మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి పాఠం అందరికీ అర్థమైందనుకుంటా, అందుకని మళ్ళీ చదివి చెప్పడం అనవసరం. మీరు ఇంట్లో చదువుకుంటే మీకు తెలుస్తుంది. దాని గురించి మనం కృష్ణుడు రుక్మిణి ఒకసారి విహారానికి వెళ్ళారని ఆమె ఏమడిగింది, ఆయన దూర్వాస మహర్షి దూరంగా ఉంటే ఆయనకి భోజనం పెట్టి రమ్మని చెప్తాడు. మనమే తింటే బాగుండదు కదా అని. అంటే నది ఎలా దాటాలి అని అడుగుతుంది ఆమె. అంటే నా నిత్య బ్రహ్మచారి దారిమ్మన్నాడు, అడుగు ఇస్తుంది అంటాడు. నిత్య బ్రహ్మచారి దారి ఇవ్వమన్నాడు, ఆమె ఆ నది ఇచ్చింది కూడా. మనకి సినిమాలో కూడా చూపిస్తారు. ఎందుకంటే కృష్ణుడు బాల్యంలో ఉండేప్పుడు పసిపిల్లవాడుగా పుట్టినప్పుడు రేపల్లెకి తీసుకెళ్ళాలి. ఆ జైలు వాకిళ్ళన్నీ తెరుచుకుని నది దాటి వెళ్ళాలి. అప్పుడు కూడా నది దారి ఇచ్చింది. మీకు తెలుసు నది ఎట్లా దారిస్తుందో. సినిమా వాడు పాపం చూపిస్తాడు. చక్కగా నడిచే వెళతాడు నదిలో, అట్లా దారి ఇచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత భోజనం ఆయనకి భోజనం పెట్టింది. మళ్ళీ ఈమె వెనక్కి రావాలంటే మళ్ళీ నది పొంగుతోంది. ఎట్లా రావాలి అంటే సదా ఉపవాసి దారిమ్మన్నాడమ్మా అన్నాడు. ఈమెకే అనుమానం వచ్చింది. ఆ కథే ఇక్కడ రాశాను. అనుమానం వచ్చి మరి ఈయనేమో నేనే భార్యని, నాతోనే కాపురం చేస్తున్నాడు, నేను బ్రహ్మచారిని అంటాడు కదా, అబద్ధాలు చెబుతున్నాడా? ఆయనేమో నేను సదా ఉపవాసిని అంటున్నాడు. మరి ఇదేమిటో ఆమెకు అర్థం కాలే. అంటే నిన్నటిదాకా మనకు కూడా అర్థం కాలే, నిన్న అర్థమైందన్నమాట. ఈయన బ్రహ్మచర్యం చేసినా ఈయన సదా బ్రహ్మచారి ఎందుకైనాడు అంటే, దేహం నేను కాదు అని నువ్వు ఏ పని చేసినా ఆ కర్మ నిన్ను అంటదు. దేహం నేనేనని ఏ కర్మ చేసినా ఆ కర్మ నిన్ను అంటుతుంది, ఆ ఫలితం నిన్ను అంటుతుంది. దానికోసం మనకు అనంత పద్మనాభ వ్రతం అని చేస్తారు. అనంత పద్మనాభ స్వామి ఎక్కడెక్కడో ఉన్నాడు, ఆయన దగ్గర చాలా ధనం ఉంది అని కూడా చెప్తారు. అనంత పద్మనాభ వ్రతం అని చేస్తారు. భాద్రపద మాసంలో చేస్తారు ఆ వ్రతాన్ని. ఆ వ్రతంలో ఒక కథ ఉంటుంది, వ్రత కథ. వ్రతానికి ఒక కథ చెప్తారు కదా. ఏమిట్రా ఆ కథ అంటే, ఇద్దరు ఉంటారు, ఇద్దరు స్త్రీలు, ఒక ఆవిడ కూతురు, ఒక ఆవిడ తల్లి. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే దోశలు పోస్తుంటారు. స్వర్గానికి వెళ్ళి వాళ్ళు దోశ పోసుకుంటున్నారు, వాళ్ళు తినాలని. కథ కదారా, కథ అంతా కల్పితం ఉంటుంది. మళ్ళీ స్వర్గానికి వెళ్ళి దోశలు ఎందుకు పోసుకున్నారు అనుకోవాకండి. కథ అంటే కల్పితం కదా, గాథ అంటే యథార్థం.
కథలే కదా అన్ని, చందమామ కథలు అన్ని కథలే. అదే వాళ్ళు అక్కడికి నారద మహర్షి వెళతాడు స్వర్గానికి. ఆయన అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాడు కదా. ఆయనకి అర్థం కాదు, వీళ్ళిద్దరూ స్వర్గానికి వచ్చి దోశలు పోసుకుంటున్నారు, పైగా 2 పెనాలు పెట్టుకొని దోశలు వేస్తున్నారు, కానీ ఒక్క దోశ కూడా తినడానికి ఉండటల్లా, దొరకటల్లా. తినాలంటే ఉండటంలే దోశ. మరి పెనం మీద వేసే వరకు దోశ ఉంటుంది, తర్వాత మాయమైపోతున్నది. మళ్ళీ ఇంకొక దోశ అంటే కాలేదాకా ఉంటుంది, తర్వాత ఇంకా కనిపించటంలే. కథ కదా, మళ్ళీ అట్లెట్ట కనిపించకుండా పోతుంది అని మీరు నన్ను అడగవాకండి. నేను అందుకని ముందే కథ అని చెప్తున్నా. నారద మహర్షికి అనుమానం వచ్చిందిట. అక్కడ ఇంద్రుడు వాళ్ళందరూ ఉంటే అడుగుతాడు, ఏంటయ్యా ఇది ఈ చిత్రము, ఏదో వాళ్ళు ఇంత పిండి పెట్టుకున్నారు, దోశలు పోస్తున్నారు, నేను కూడా తిందామని పోయినాను, ఒక్క దోశ కూడా మిగలటం లేదు, మరి పోనీ వాళ్ళే తింటున్నారా అంటే చేసుకున్న వాళ్ళు తింటం లేదు, వాళ్ళు పోస్తూనే ఉన్నారు, దోశలు వేస్తున్నారు, ఇది ఏమిటి అంటే, నాయన నాకెట్ట తెలుస్తుందిరా, విష్ణుమూర్తిని వెళ్ళి అడుగు. వాళ్ళందరూ అంతే కదా, సమాధానాలు అందరికీ అన్నీ చెప్పలేరు. అద్వైత అయితే అన్నిటికీ చెప్పగలడు. వెళ్ళి విష్ణుమూర్తిని అడగమన్నారు. ఏం లేదు అంటే, దేహంతో చేసిన కర్మ నిన్ను అంటుతుంది, దేహం నేను కాదు అని చేసిన కర్మ నిన్ను అంటదు, అది కదా చెప్పాలి. అందుకని ఆయన ఏం చేశారు అంటే, వ్రతాలన్నీ అలాంటివే, దేహంతో నేనని చేసే, నేను ఈ నోము నోచుకున్నాను, ఈ వ్రతం చేశాను అంటారు, ఇవన్నీ దేహానికి సంబంధించినవి. ఆయన విష్ణుమూర్తి చెప్పాట, ఏం లేదు నారద, వీళ్ళిద్దరూ చాలా చక్కగా వ్రతాలు చేసేవాళ్ళు, నోములు చేసేవాళ్ళు. అంటే కర్మ ఉపాసన జ్ఞానం కదా, జ్ఞానం లెవెల్ కాదు. ఎప్పుడు కర్మ ఉపాసన దేహం లెవెల్, దేహం లెవెల్. వీళ్ళు వ్రతం అయిపోయిన తర్వాత దానం ఇవ్వాలి కదా. ఆ దానం ఇచ్చేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, దానం ఇచ్చేప్పుడు ఇస్తినమ్మా వాయనం అనాలి, ఆ అమ్మ పుచ్చుకుంటేనమ్మా వాయనం అనాలి. ఈమె ఇస్తుంది, ఆమె పుచ్చుకుంటుంది. నా వాయనం అందుకున్న గౌరీదేవి ఎవరు అని ఆమె అడుగుతుంది. నేనే గౌరీ పార్వతినని ఆమె చెప్తుంది. అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఈమె ఇచ్చే ఆమె పుచ్చుకుండే ఆమె. కాబట్టి ఆమె ఎవరు అంటే పార్వతీదేవి, ఈమె ఎవరు అంటే భక్తురాలు. ఎప్పుడు ఉపాసనలో ఇద్దరు ఉండాలి, జ్ఞానంలో ఇద్దరు అక్కర్లే. అట్లా వీళ్ళిద్దరూ, ఈ కూతురు వ్రతం చేసుకుంది, తల్లికి దానం ఇచ్చుకుంది. ఎందుకంటే మనం సాధారణంగా మంచివి ఏవైనా కావాలంటే ఆ మంచి వస్తువులు మన వాళ్ళకే ఇచ్చుకుంటాం దానం. మీరు చూడండి, ఎవరైనా చచ్చిపోయినప్పుడు దానాలు ఇస్తారు కదా, ఆ దానాలు ఇచ్చేప్పుడు వెండి బంగారు అట్లాంటివి కూడా దానం ఇస్తారు, భూములు కదా, భూదానం గోదానం సువర్ణదానం అన్ని ఇవన్నీ దానాలే. ఈ దానం ఇచ్చేటప్పుడు ఒరే బంగారం దానం ఇస్తున్నాం, అల్లుండి పిలవండిరా వాడికి ఇచ్చేద్దాం కదా. ఇంకా చిన్నవి ఏవో ఉంటాయి దానాలు, వెండి మనవాడే ఎవడనో పిలవండిరా వాడికి ఇద్దాం. ఈ చిన్న దానాలున్నాయే, బాపనయ్య రా తీసుకో, ఈ నువ్వులు దానం తీసుకున్నందుకు ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తామని వాడికి ఇస్తారు కదా. మనం అందరం చేస్తున్న పని అది. అట్లాగే ఇప్పుడే నాకు సుధ అంటోంది, ఇప్పుడే సుధ చెప్పింది, నేను పైనుంచి వస్తుంటే. నిన్న మనం కాలువ బుగ్గకి వెళితే అక్కడ అమ్మవారికి కట్టుకున్నదని అమ్మవారి చీర ఇచ్చారు, నేను కట్టుకున్నా. ఇప్పుడు వాళ్ళకైతే మంచి పట్టు చీరలు పెట్టుకుంటారు కదా, అమ్మవారికి ఎందుకు ఇట్లాంటి చీర పెట్టాలి, అమ్మవారు ఇంకా పెద్దది కదా. అమ్మ ఇదే మళ్ళీ అమ్మ మనకి ఏమన్నా ఇచ్చినప్పుడు, అరే అమ్మ మాకు మంచి ఫలితాలు ఇవ్వలేదే, ఈ పిచ్చి ఫలితాలు ఇచ్చింది, నువ్వు ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చావు కదా. ఎప్పుడు దేవుడికి ఇచ్చేటప్పుడు దేవుడికేనే ఇస్తున్నావు, దానం ఇచ్చేటప్పుడు నీకున్న దాంట్లో మంచి వస్తువును దానమే. ఎందుకంటే దానం అంటూ ఇస్తున్నావంటే ఈ దేహం ఆ దేహం పుచ్చుకునే దేహం 2 ఉంటాయి, దాని ఫలితం కూడా ఉంటుంది. నేనే దేహము అని కర్మ చేస్తే కర్మ ఫలితం నీవే అనుభవించాలి. కర్మణ్యకర్మ యః పశ్యేత్, కర్మలో అకర్మని చూడు అంటే
కర్మలో అకర్మని ఎట్లా చూడాలి అంటే కర్మ జరగాలి, అసలు చేయకుండా కూర్చోకూడదు. అకర్మని చూడు అంటే కర్మ చేస్తున్నా కర్మ జరగటం లేదు అని చూడమంటాడు. సినిమా మనం ఎట్లా చూస్తాం? అందుకని విశ్వసాక్షిణి సాక్షివర్జిత, విశ్వసాక్షిగా చూడు, విశ్వాన్నంతా సాక్షిగా చూడు, సాక్ష్యాన్ని అసలు లేదని వదిలేసేయి. విశ్వసాక్షిని సాక్షివర్జిత. సినిమా నిజం అంటామా మనం? కాదు. కాబట్టి నేను అనేవాడు ఒకడు వేరుగా నువ్వు ముందు తెలుసుకుని కదా, దేహాభిమానే గళితే, దేహాభిమానం వదిలేయి. ఫస్ట్ వదిలేస్తే ఏమవుతావు? వ్యతిరేకం. దీన్ని వదిలేసావు, దాన్ని అన్వయం. మరి నువ్వెవరు? విజ్ఞాతే పరమాత్మని. నువ్వు పరమాత్మని విజ్ఞాతే తెలుసుకుంటే అది నీవు, ఇది నీవు కాదు. అప్పుడు ఈ నేను చేసే కర్మ నన్నంటదు. అర్థమైందా? ఏమర్థమైంది? నేను అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడి పేరు మనం జీవుడు అని మనం పెట్టుకున్నాం. వాడు జీవుడు కాలే అసలు, వాడి పేరు మనం జీవుడు అని పెట్టుకున్నాం. వాడు అసలు నేను నీ దగ్గర ఉండగా, నీ దగ్గర నేను ఉన్నాడు, ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం? నాదిని నేను చేశాం. కర్మ చేస్తున్నది ఎవరు? నాది. కర్మ ఫలితం అనుభవించవలసింది ఎవరు? నాదే. నాది జడం కదండి. నాది ఎట్లా కర్మ చేస్తుంది అంటే నాది జడమే, కానీ చేతన శక్తి ప్రతి అణువులో కూడా ఉంది, అదే పనిచేస్తోంది కదా. నాది నేను. నా దేహాభిమానం ముందు వదిలేయి, దాన్ని వ్యతిరేకం. దేన్ని వదిలేయాలి? తేన తెక్తేన భుంజీధా అంటుంది ఉపనిషత్తు. తేన త్యక్తేన, దీన్ని వదిలిపెట్టేసి అనుభవించు. మా గృహ కస్య సిద్ధనం. ఇది ఎవడి సొమ్ము అనుకుంటున్నావురా? ఇదంతా నీ సొమ్మే. ఇది ఎవడి సొమ్మో కాదు కదా. ఎవడి సొమ్మో కాదు అంటే అర్థం ఏమిటి? ఎవడో నీకు ఇవ్వక్కర్లేదు. మనం అందరం ఏమంటాం? ఎవడో ఇస్తాడంటాం. ఎవడు గుడికి వెళ్ళి ఏమడుగుతాం? నాకు ఇది ఇవ్వు అది ఇవ్వనే కదా. అన్నీ ఇవ్వం. ఈ మూడిటికి సంబంధించినవేలే, మెయిన్ ఈ మూడే కదా. ఇవ్వమని అడుగుతాం. ఈ మూడిటికి సంబంధించినవన్నీ నాకు ఇవ్వు. ఇవ్వాలంటే ఎవడి సొమ్ము ఎవడిస్తాడు? ఈశ్వరుడికి కాదు ఆ సొమ్ము. ఆ సొమ్ము నీది. ఇవ్వడానికి వాడికి అధికారం లేదు. అందుకని వాడేమంటాడంటే నీ కర్మలో ఉంటే నీకు ఇస్తాను, లేకపోతే నేను ఇయ్యనంటాడు. లేకపోతే వెంకటేశ్వర స్వామిని వెళ్ళి అందరం అడుక్కుంటున్నాం, ఆయన ఇస్తున్నాడా? అందరికీ ఇవ్వడు. కర్మలో ఉంటేనే ఇస్తాడు. కర్మలో ఉండడం అంటే ఏమిటి? నేను తెచ్చుకున్నది అది అన్వయం, ఇది వ్యతిరేకం, అది అన్వయం. ఏది అన్వయం? ఈ లోపల పరమాత్మ ఉన్నాడు, సొమ్మంతా వాడిది, వీడిది కాదు కదా. వీడిది కాంది వీడిని అడిగితే వీడు ఏం చేస్తాడు? మనం ఎక్కడైనా ఒక గొప్ప ధనవంతుడి ఇంటికి వెళ్ళాం. ఆ ధనవంతుడి ఇంట్లో ఒక కాపలావాడు ఉంటాడు. కాపలావాడు వాడి గుమాస్తాను వాళ్ళని ఏమంటారా? వాళ్ళ పిఏ. ఆ ధనవంతుడికి ఒక పిఏ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్. అంతా అన్నీ వాడికే తెలుస్తాయి. వాడిని వెళ్ళి నువ్వు నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడిగితే వాడు ఇస్తాడా? ఏమంటాడు? అయ్యా ఆయనది పని, నా పెత్తనం ఏమీ లేదు. మరి వీడి దగ్గరే ఉన్నావు కదరా, వాడి దగ్గరే ఉంటాను, వాడు చెప్పిన పని చేస్తూ ఉంటా. వాడు ఇవ్వమంటే నేనే ఇస్తా, అది వాడి పని. ఈ అమ్మాయి ఏం చేస్తోందంటే ఇట్లా వాళ్ళకి దానం ఇచ్చేసింది. ఎవరికి దానం ఇచ్చింది? తల్లికే ఇచ్చేసింది కదా. మనం కూడా అన్నీ ముందు తల్లికే దానం ఇచ్చుకుంటాం, ఎందుకంటే మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా. మంచివి అమ్మకి ఇచ్చేటట్లయితే, పార్వతమ్మకి ఇచ్చేటట్లయితే ఇట్లాంటి చీర ఇస్తాం. కానీ నేను మీకు చూపిద్దామనే కట్టుకొని వచ్చా, చెడ్డదని కాదు. మనమైతే ఇలా కొనుక్కుంటామా? అమ్మవారికి ఇట్లా ఇస్తామా? అమ్మవారు నాకు ఇచ్చింది, నాకు సంతోషం, నేను కాదని చెప్పట్లే. ఎందుకంటే నేను చిన్నదాన్నే అడగడానికే వెళ్ళాను కదా. నేను అడగలేదులే, అడగడానికే వెళతాం మనం గుడికి.
ఆమె మనకిచ్చింది అది ఆమె దానంగా ఇవ్వలే. ఆమె ఇది నీకు ఇవ్వాలి అని ఇస్తోంది, అది దానంగా ఇవ్వలే ఆమె నాకు. ఈవిడే ఈ కూతురు తల్లికి దానంగా ఇచ్చింది, మంచి మంచి దానాలే చేసింది, ఎందుకంటే అమ్మకు కదా ఇవ్వడం. తర్వాత ఏమైంది అంటే ఈ తల్లి మళ్ళీ నోము నోచుకుంది. తల్లి మళ్ళీ ఎవరిని పిలిచిందంటే బిడ్డనే పిలిచింది. ఈ కూతుర్ని పిలిచి ఈమెకి దానం ఇచ్చింది. ఏమి దానం ఇచ్చారంటే కూతురు తనకి ఏది ఇచ్చిందో అదే అమ్మ దీనికి ఇచ్చింది. అందుకే మన వాళ్ళు చెప్తారు చూడండి, ఎవరైనా మనకు పెట్టింది ఇంకొకళ్ళకి పెట్టవాకండి అని అంటారు కదా. అట్లా దానాలు ఇచ్చుకున్నారు ఇద్దరు, ఇస్తు వాయనం పుచ్చుకుంటి వాయనం అని. మళ్ళీ ఆమె కూడా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఇచ్చేసింది. చివరికి ఆ వస్తువు కొత్తది కాదు, చాలా చాలా తీసుకొచ్చి ఇవ్వలే, సేమ్ అదే వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఒక జాకెట్ గుడ్డలు కొంటారు చూడండి, ఇంతంత చిన్న చిన్నవి. మీకు తెలియాలనే చెప్తున్నానే, ఇది అద్వైతం కాదు కానీ ధర్మం కూడా మీకు చెప్పాలి. తర్వాత ఒక్క చీటీలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు కదా, ఇవన్నీ కొని పెట్టుకుంటాం మనం. కొని పెట్టుకుని అందరికీ ఇవే, వాళ్ళు ఓపెన్ కూడా చెయ్యరు, మళ్ళీ వాళ్ళు ఇంకొకళ్ళకి ఇదే ఇస్తారు. అంటే ఏ ఉద్దేశ్యంతో మనం దానం ఇస్తున్నామో, కనీసం కర్మలో కూడా దేహానికన్నా అది పట్టాలి కదే. తిన్న తిండి ఒంటికి పట్టాలా కర్లేదా? ఊరికే ఒంటికి పట్టని తిండి తింటామా? తెలుసుకుని కర్మ చేయి. ఈ రకంగా వాళ్ళిద్దరూ ఆ పని చేశారా. అందుకని ఇద్దరికీ పిండి ఉంది, ఇద్దరూ దోశ పోస్తున్నారు, కానీ ఒక్క దోశ కూడా వాళ్ళకి తినటానికి మిగలటలు, అవి మాయమైపోతున్నాయి. అంటే అక్కడ నిజంగా లేనివే కదా వాళ్ళు ఇచ్చారు. ఇదివరకు దానం పుచ్చుకున్నది ఇప్పుడు మళ్ళీ దానం ఇస్తున్నారు, చెప్తాడు ఆ కథలో. కాబట్టి దేహంతో చేసినటువంటి కర్మ నన్ను అంటకుండా ఉండాలంటే దానం చేస్తున్నప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు కూడా నేను చేయటం లేదు, నాకు అసలు ఏమీ లేవు, డబ్బులు నావి కావు, ఎవరివి? నాది సంపాదించుకున్నవి, నాదే కదా సంపాదించుకుంది. ఆ మూడు నాది సంపాదించుకున్నవి. కాబట్టి ఈ ప్రపంచం అంతా నిజంగా నాటకం అని తెలిస్తే నీకు లోపల ఉన్నవాడికి విశ్వసాక్షిగా నువ్వు ఉండగలిగితే సాక్షి వర్జిత కూడా అయిపోతావు. అంటే ఒక స్టేజ్ విశ్వసాక్షి. విశ్వసాక్షి అంటే దీన్నంతా నువ్వు సాక్షిగా చూస్తావు. నేను అనేవాడు ఈ నాది చేసేటువంటి వ్యవహారాన్నంతా లోపల నుంచి సాక్షిగా చూస్తున్నాడు, మయ అధ్యక్షేణ. అవునా కదా? నువ్వు ఎప్పుడు ఆ స్థితిలో ఉండు. ఏ స్థితిలో ఉండమంటావు? దీన్ని నేను అని మాట్లాడుతున్నప్పుడు కూడా నేనులో నిలబడు. నేనంటే ఎవరు? అదే ఇదిగో వీడు, వీడిని మర్చిపోవాకండి. నేనిదే అని అంటే నువ్వు 24 గంటలు నువ్వు సమాధిలో ఉన్నట్టే. కర్మ చెయ్యక్కర్లేదా? చెయ్యొచ్చు, కానీ ఇది నేను అనుకుని కర్మ చేస్తే ఫలితం ఇది అనుభవించాలి కదా. పిల్లిని రాయితో కొడితే పిల్లి కాలు విరిగితే మళ్ళీ జన్మలో కాలు విరుగుతుంది. అది నిన్నటి పాఠం, అది అర్థమైందా? సరే, ఇంకా అంతకంటే చెప్పక్కర్లే. నిత్య బ్రహ్మచారి, సదా ఉపవాసి తెలిసారు. ఎందుకంటే దూర్వాసుడు అప్పుడే అన్నం తిన్నాడు, ఆమె పెట్టింది. ఇప్పుడు పెట్టిన ఆమె నాది కదా పెట్టింది. అన్నం కూడా నాదే, అన్నం కూడా జడమే, పెట్టింది జడమైనటువంటిది. అంటే ఇదంతా నీకు ఎట్లా అంటే సినిమాలో అన్నం జడమంటానికి నీకు అర్థం కావడానికి చెప్తున్నా. సినిమాలో ఖూనీ జరిగినా, రక్తం వచ్చినా, శవదహనం చేసినా, గుడిసెలు కాలబెట్టినా, శవాన్ని తెరకు ఎలా అంటావో ఈ ప్రపంచంలో జరిగే సర్వకర్మలు అంటావు. అర్థమైందా ఏమ్మా? అందుకని మనం ఏం చెయ్యాలి? కర్మ అంటకుండా ఉండాలి అంటే నాదిలో ఉన్న నేనును వెనక్కి లాక్కో.
ఎట్లా లాక్కోమంటావు? తమలపాకు తొడిమెల తీసి తమలపాకు చితకకుండా ఈయనని లాగి, ఈయన లాగుతారు, ఈయన చక్కగా వస్తుంది, తెగకుండా లాగు. ఎందుకు ఈయన లాగుతున్నా అంటే ఈయనే నేను, తమలపాకు నా శరీరం. ఈ భావనలో నువ్వు ఉంటే నువ్వు నిత్యం సమాధిలో ఉన్నట్టు. అదే సాధన, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైనా పొరపాటుగా దీంట్లో పడుతుంటే నేను ఎందుకు పడుతున్నాను, ఎట్లా పడతారో చెప్పమంటావా? నీ లోపల అహం అహం అనేది ఒకటి ఉంటుంది. ఆ అహము ప్రతి క్షణం కూడా ఈ దేహమే నేను అని దాని లెక్క. ఎందుకంటే దేహంలో ఉండే భాగాల్లో ఒకటి అది. శరీర భాగాల్లో 27 ఉన్నాయి కదా మనకు శరీర భాగాలు. ఆ 27లో ఈ అహం కూడా ఒకటి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటారు కదా. అహం కారం అయితే శరీరంతో కలిస్తే అది కారం అవుతుంది. శరీరంతో కలగకపోతే దాన్ని అవతలికి తిప్పితే అది బ్రహ్మాస్మి అవుతుంది. అహం బ్రహ్మాస్మి. ఓ అహము, నువ్వు బ్రహ్మవేనే. ఒక గొలుసులో ఒకటి ఏదైనా వస్తుంది. ఇప్పుడు ఈ గుండు లాంటిదో ఏదో ఉంది కదురా గొలుసులో. ఓ గుండు, నువ్వు బంగారమేనే. ఓ ఆ గుండుకి ఈ గుండుకి అంటుకున్న ఆ వైరు కాదులే, తీగ. ఓ తీగ, నువ్వు కూడా బంగారమేనే. ఇక్కడున్న బిళ్ళ, నువ్వు బంగారమేనే. ఈ బిళ్ళని దీనికి అతుకు పెట్టిన అతుకు, నువ్వు కూడా బంగారమేనే. అప్పుడు అతుకునే చూసావు, గుండుని చూసావు, ఆ బిళ్ళని చూసావు, తీగని చూసావు. అంటే అవి చూడకుండా లేను, అవన్నీ దేహదృష్టి. దాని తాలూకు అది బంగారమే అని గుర్తించడం. అందుకని మనవాళ్ళు ఏం చెప్పారంటే బంగారం గొలుసు అనుకోరా, 2 సరిపోతాయని. నువ్వు అప్పుడు గొలుసు దృష్టే పెడతావు. ఆ అమ్మాయి కొత్త గొలుసు చేయించుకుంది, చూసావా అని అడిగితే ఏం చూసావు నువ్వు? బంగారాన్ని చూడాలి. బంగారాన్ని మనం ఏం చూడాలి అంటాం కదా. బంగారాన్ని చూసేదేంటి? మరి ఏం చూస్తావు? గొలుసు చూడాలి. అది ఇప్పుడు గొలుసుని మన మాటల్లోనే రా అద్వైతం. ప్రహ్లాదుడికి అందుకే ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు. చక్రి అంటే విష్ణువు అనుకుంటారేమో వైష్ణవులందరూ. చక్రి అంటే గుండ్రగా ఉండేవాడు. చక్రం ఎట్లుంటుంది? దానికి ఆది మొదలు తుదా ఉండవు. అది సర్వోపగతుడు. అయితే ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. వెదకకపోతే దొరకడు. అంటే ఎందుకు వెతుక్కోవాలి? నీకు తెలియదు అని. అంటే నీకేం కనపడుతుంది? సామాన్యం కనపడుతుంది. అర్థమైందా? నిన్నటి దానికి ఇంకా కొంచెం క్లారిఫికేషన్. ఇక దేహాన్ని దేహిని అంతసేపు ఇన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ మనం అట్లా చెప్పుకుంటే ఎవరన్నా నవ్వుతారు కూడా. నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం అంటే ఇది. నిత్యమైనదేది, అనిత్యమైనదేది. గొలుసు గుండు, గొలుసు కంటుకున్న తీగ, ఆ బిళ్ళకు అతికిచ్చినటువంటి ఆ అతుకు, ఇవన్నీ కూడా బంగారమే అన్నప్పుడు ఇవన్నీ దేహాలు కదా. ఈ గొలుసు అందంగా ఉంది, ఈ గొలుసు విరిగిపోయింది. గొలుసు విరిగిపోయిందంటే ఏమైంది? చచ్చిపోయింది. మళ్ళీ ఏం చెయ్యాలి? మళ్ళీ తీసుకెళ్ళి కంసాలకి ఇస్తే మళ్ళీ కొత్తది, ఈసారి గొలుసు అయినా చేసిస్తాడు, గాజు అయినా చేసిస్తాడు. కాబట్టి మళ్ళీ జన్మ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. చచ్చినవాడు మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు చస్తాడు. మనంతా పుట్టాం కాబట్టి నెక్స్ట్ మన పని ఏమిటి? చావడం. మనకి చావా? దీనికి చావు. ఏది పుట్టిందో అది చావాలి, అంతే కదా. నేను అనేవాడిని చావను. నేను చావను అని ఎప్పుడు నీకు తెలుస్తుంది? ఎప్పుడు నువ్వు సమాధిలో. వాణ్ణి ఏమనాలంటే నిత్యముక్తుడు అనాలి. నిత్యముక్తుడు, జీవన్ముక్తుడు. వాడు బతికే ఉన్నాడు,
కానీ బతికుండి శరీరంతో వాడు కలవటంలే. శరీరంతో కలవకుండా ఉంటే నాకు లాభం ఏమిటి అంటే, శరీరంతో కలవకుండా ఉంటే శరీరం చేసేటువంటి కర్మలు నిన్నంటావు. అట్లండి ఎట్లా ఉండాలండి అది? మేము శరీరంతోనే కర్మ చేస్తూ శరీరమే నేను అనుకుని ఉంటామంటే, పల్లెల్లో ఒకడో పెద్దవాడు ఉంటాడు, రెడ్డి. ఆ రెడ్డి ఏం చేస్తాడంటే, వాడు రెడ్డి చేతికి మట్టి అంటుకోకుండా ఫలానా వాడిని చంపిరండ్రా అని చెప్తాడు. ఆ చంపినందుకు వీడికి ఎంతో సుపారీ ఇస్తాడు. వీడికి డబ్బాసపడి వీడు చంపడానికి పోతాడు కదా. ఆ చంపడానికి పోయి వాడిని చంపుతూ ఉన్నప్పుడు కూడా వాడేమనుకుంటుంటాడంటే, ఆ రెడ్డి నాకు 40 కోట్లు ఇస్తానన్నాడు కాబట్టి నేను చంపుతున్నాను, కానీ వీడిని చంపాలని నాకు లేదు, కాబట్టి చంపడం అనే క్రియ జరగడం లేదు వాడి దృష్టిలో. మరి వాడు ఏం చేస్తున్నాడు? వాడు డ్యూటీ చేస్తున్నాడు. వాడి డ్యూటీ ఏంటి? వాడు చంపేవాడే కదా, వాడి ప్రొఫెషన్ అది, వాడు వృత్తిరా. అట్లాంటి వాడినే చంపమంటారు. నన్ను వెళ్ళి దాన్ని చంపరారా అంటే మనం చంపించుకొని వస్తాం, అంతే కదా. ప్రొఫెషన్ వాడికి కాదు. మీరందరూ కలిసి నన్ను పైన కూర్చోబెట్టి పాఠం చెప్పమన్నారు కానీ కదా, ఎవరో ఒకళ్ళని కూర్చోబెట్టి మీరు పాఠం చెప్పండి అంటే చెప్పరు కదా. మరి నన్నే ఎందుకు చెప్పమన్నారు? నా ప్రొఫెషన్ అది నా వృత్తి. వాడికి ఎప్పుడు చెప్తున్నప్పుడు ఏమండి అంటే, ఇప్పుడు నేను పాఠం చెబుతున్నాను కదా, నా వృత్తి నేను నెరవేరుస్తున్నా. వాడు ఎట్లా చంపుతున్నాడో ఈ చెప్పినందువల్ల. మామూలుగా అయితే నేను దేహమే అనుకోండి, అట్లాంటి గురువులు ఉన్నారు కదా, మనం చెప్తూ ఉంటాం కదా. నేనే దేహం అనుకుని దేహాభిమానంతో ఉన్నాను అనుకోండి, నేనేమంటాను, నేను కాబట్టి అద్వైతం చెప్తున్నా, అప్పుడు నేను గురువుని, నా ప్రొఫెషన్ మర్చిపోయినా. అర్థమైందా అమ్మా? చంపేవాడు అందుకని వాడు రేపు జైలుకి వెళ్ళి కోర్టులో వాదించేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం చెప్తాడు? అయ్యా వాడు చంపమన్నాడు, వాడు చంపినందుకు నాకు 40 లక్షలు 40 కోట్లు ఇస్తా అన్నాడు, సుపారీ ఇస్తా అన్నాడు, అందుకని నేను చంపాను. ఆ వాడి మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు. గల్లుకి వెళ్ళినప్పుడు, గల్లు అంటే ఉరి తీయడానికి వెళ్ళినప్పుడు ఆ ఉరికంబం మీద ఒకడిని ఎక్కిస్తారు. ఒక తలారి అని ఉంటాడు, వీడు వాడికి దారం లాగాలి, ఆ తాడు లాగాలి. అంతకుముందు రోజే వాడంతా ప్రిపేర్డ్గా ఉంటాడు. వాడంత బస్తా, వాడి తూకం అంతా మట్టి ఇసుక బస్తా తయారు చేసుకుని, ఇసుక బస్తా తయారు చేస్తారు వాళ్ళ. అంటే అంత బరువుని వీడు లాగుతుందా లాగదా, వాడి చేతి కింద ఉన్నటువంటి ఆ కర్రలు లాగేస్తాడు. వీడు లాగంగానే అది కర్రలు కింద పడిపోతాయి. వీడు ఆ తీసే ముందర కూడా ఆ తలారి ఈ ఖైదీకి నమస్కారం పెడతాడు. నమస్కారం పెట్టి, అయ్యా నా డ్యూటీ నేను చేస్తున్నాను, నీకు నాకు ఏ విధమైనటువంటి, మరి ఒక మనిషిని హత్య చేస్తే వీడికి పనిష్మెంట్ ఉంది కదా, మరి వాడు రోజు ఎంతమందిని వాడి ఉరి తీస్తున్నాడో మరి వాడికి ఎంత పాపం రావాలి? వాడికి రాదు కదా. అట్లాగే ఒక్క మనిషికి ఆత్మజ్ఞానం కలిగిస్తే ఒక్కడికి ఈ భూఖండమంతా దానం చేసినంత ఫలం వస్తుంది. అందుకనే మేమందరం గురువులైపోయి పాఠాలు చూద్దాం అనుకుంటున్నాం అంటే తప్పు. గురువులు అంటే ఒక మనిషిని కనుక రాంగ్ డైరెక్షన్లో నువ్వు తీసుకెళితే అంత పాపం కూడా నీకు వస్తుంది. ఎందుకు అంటే నువ్వు దేహం నేననుకుంటున్నావు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడు. ఏమ్మా నిన్నటి ప్రశ్న ఇంకా చాలు, బాగానే అర్థమైంది అనుకుంటా. ఎప్పుడు కూడా దేహంతో కలిసి ఉండవాకండి, దేహంతో కలిసి పని చేయండి, కానీ మీరుగానే ఉండండి. ఎట్లా ఉంటారంటే, నా ఫ్రెండ్ ఒకడు దొంగవాడు, ఇంకా కూడా చెప్తున్నా మీకు, అంటే ఎన్ని రకాలుగా చెబితే మీ బుర్రకు పడుతుందో నాకు తెలియదు కదా. నా ఫ్రెండ్ ఒకడు దొంగవాడు,
వాడు దొంగతనం చేయకుండా ఉండలేడు. కానీ వాడు నాకు ఫ్రెండ్, నాకు వాడికి చాలా స్నేహం ఉంది. అందుకని వాడితో పాటు నేను పోతూ ఉంటా. వాడు నా ఎదురుగానే దొంగతనం చేస్తూ ఉంటాడు కదా. కానీ నేను వాడిని ఏం చెయ్యలేను. వాడితో నేను ఎట్లా ఉంటున్నానో, ఎందుకంటే నేను వద్దని చెప్తే కూడా వాడు వినడు కదా. ఇప్పుడు దొంగతనం చేయడం ఏమిటో చెప్తా. దేహము నేను అనుకున్నవాడు ఒకడు, దేహానికంటే విలక్షణంగా ఉన్నవాడు మరొకడు. వీళ్ళిద్దరూ దోస్తులు. ఈ దోస్తులిద్దరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు. వీడు రోజు దొంగతనం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాడిది కాని దాన్ని వాడు తీసుకుంటున్నాడు. వాడిది కాందేమిటండి? చూడండిరా, ఈ ప్రపంచంలో నేను రాకముందు, అంటే నేను పుట్టకముందు, నేను పుట్టిన తర్వాత కదా ఈ ప్రపంచం నాకు తెలిసింది. నేను పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది. నేను అనేవాడిని పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది కదా. దీంట్లో ఉన్న ధనం కానీ, దీంట్లో ఉన్న భార్య కానీ, భార్య అంటున్నా కదా ఆ అమ్మాయి, ఈ ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. మనం పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్నే నేను లాక్కుంటున్నా. మూడు ఏమిటి చెప్పండి? ఇక్కడున్న వాటిని నేను తీసుకుంటున్నా. తీసుకుని నేను అనుభవిస్తున్నానా? అనుభవించడంలే. నేను తిన్నది మళ్ళీ ఆదానం ప్రదానం, అదే కదా. పంచభూతాల దగ్గర నుంచి ఆదానం ప్రదానం. నా లోపల ఉన్న నా ఫ్రెండ్ ఉన్నాడే ఇంకొకడు, వాడు ఒరే వీడు ఏం చేస్తున్నాడు, దీనివల్ల వీడు కర్మ కదిపించుకుంటున్నాడు రా. వీడి కాని వస్తువుల్ని వీడు తీసుకుని పోని అనుభవిస్తున్నాడా? అనుభవించటంలే. ఇప్పుడు దొంగతనం చేసిన వాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఓ కాసుల పేరు దొంగతనం చేసుకొచ్చాడు. వాడు మెడలో వేసుకుని కనుక ఆ కాసుల పేరు తిరగగలిగితే వాడికి దొంగతనం అటువంటి పనిష్మెంట్ ఉండదు. ఇమీడియట్గా వాడు ఏం చేస్తున్నాడు? ఎవడికో ఇచ్చి అమ్ముకుంటున్నాడు. అది 10,000 రూపాయల వస్తువుని 1000కే అమ్ముకుంటాడు వాడు. దొంగ సొమ్ము ఏం చేస్తున్నాడు రా? వాడు అమ్మేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈ దొంగ సొమ్ము అంతా తిన్నటువంటిదంతా ఏం చేస్తున్నాడు? మన సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ప్రకృతిలో నుంచే. ప్రకృతి నేను కాదు కదా, అది వేరే నేను వేరే. అర్థమవుతోందా అమ్మ? కర్మ నుంచి ఎలా బయటపడాలో చెప్తోంది కిందటి పాఠం. కర్మ నుంచి నువ్వు బయటపడాలంటే నీకు ఆశ వద్దు, నీ కోరిక వద్దు, నువ్వు ఎక్కువ సంపాదించుకోవాలని అనుకోవాకు. అది కాదు దానికి కదా, అది కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే నిరోధ సంస్కారం అనే పేరుతో మనస్సును నిరోధించు. లేకపోయినా అభావే విరక్తి. నీకు డబ్బులు లేకపోతే నాకు లేవులే అవన్నీ కొనుక్కోవడానికి, నాకు అవన్నీ నచ్చలేదంటాం. షాప్కి వెళతాం, అన్నీ చూస్తాం, మనం కొనుక్కోము. ఎందుకు? మనకు నచ్చింది, కానీ మనం ఏమంటాం? అది నాకు నచ్చలేదు. అభావే. నీకు డబ్బులు లేకపోతే నీకు నచ్చవు, నీకు డబ్బులు ఉంటే అది కొనుక్కుంటావు. నువ్వు ఇదేమిటండి మేము కొనుక్కుంటున్నాం అంటే దొంగతనం చేయటం అంటారు. ప్రకృతిలోకి వచ్చి నీది కానటువంటిది దొంగ. చూడండి, దొంగ మనిషి, వాడు కానటువంటి స్వభావాన్ని వాడు మీద వేసుకున్నాడు. మీకు అర్థమవుతున్నదా? దొంగవాడు ఏం చేశాడరా? వాడు పుట్టుకతో దొంగగా పుట్టలేదు. వాడు మామూలు మనలాంటి మనిషి. వాడు ఏం చేశాడు అంటే ఈ దొంగతనం అనేటువంటి దాన్ని తనకు ఆరోపించుకున్నాడు. వాడు ఎట్లా నేను లెక్చరర్ పోస్ట్ని ఆరోపించుకోలే నా మీద. నేను పుట్టగానే లెక్చరర్ నా కాదు కదా, అట్లా నా మీద ఆరోపించుకున్నాడు. అట్లా నేను అనేవాడు నాదిని ఆరోపించుకున్నాడు. వీడు దొంగవాడు. వీడేం దొంగతనం చేస్తున్నాడంటే ప్రకృతిలో నుంచి దొంగతనం. ఏ కర్మ చేసినా నేను చెయ్యొద్దు అని నేను చెప్పట్లే. అంటే దొంగతనం చేయమని చెప్తారా? నువ్వు చెయ్యొద్దు అంటే నువ్వు ఉండలేవు. ఎందుకంటే
దాన్ని ఏమనాలంటే స్వభావం అనాలి. ఇది స్వభావం అనేది, స్వరూపం అనేది రెండు ఉన్నాయి మన దగ్గర. స్వభావం అనేది నువ్వు ఆరోపించుకున్నటువంటి జ్ఞానం, స్వరూపం అనేది నీ ఒరిజినల్ జ్ఞానం. ఒరిజినల్ జ్ఞానం అంటే సచ్చిత్తులు కాదర్రా, అస్థిభాతి కదా. నీ ఒరిజినల్ జ్ఞానం పేరు అస్థిభాతి. అస్థిభాతిలోనే నీకు ప్రపంచం ఉంటుందర్రా. సృష్టి జరిగితేనే అస్థి. ఈ కనపడుతున్నది కదా భాతి, కనిపిస్తున్నది, అది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని మాగృధ కస్య స్విద్ధనం, ఇది ఎవడి సొమ్ము కాదురా, నీ సొమ్ము నువ్వు దొంగతనం చేస్తున్నావు. నేను ఎప్పుడైతే నాకు తెలుస్తానో అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా నేను ఈ పనే చేస్తా కదా. శంకర భగవత్పాదులు కూడా అన్నం తిన్నారు. ఎక్కడి నుంచి తిన్నారు? వాళ్ళు ఆయమ్మ ఇంత ఏమ్మ ఇంత ఆయమ్మ మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టింది? ప్రకృతిలోదే కదా. ఇవన్నీ తెచ్చిపెట్టి ఆయన కూడా తిన్నారు కదా. శంకర భగవత్పాదులు అడుక్కున్నాడు అందామా? అనం. ఎందుకని? ఆయన నేనులో ఉండి నాది చేసే పని నాకు సంబంధం లేదు. నాది ఎందుకు చేస్తోంది అంటే, ఎందుకు ఆ పని చేస్తోంది అంటే, నాది దగ్గర 5 ఉన్నాయి, అందులో ఒకదానికి ఇది కావాలి. ప్రాణమయ కోశానికి దాని ధర్మం అంటే దాని స్వభావం. అమ్మ మీరు ఇదంతా చెప్పారు, మీ సొంతం డబ్బా కొడుతున్నారా దీన్నంతా? కాదు. భగవద్గీతలో చివర ఒక శ్లోకం ఉంది, చర్మ శ్లోకం అంటారు. దాన్ని వైష్ణవులు చాలా గొప్పగా తీసుకుంటారు. వాళ్ళకి ఈ సెన్సులో అర్థం కాదులేండి. ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అశోచానన్వశోచస్థం దగ్గర నుంచి భగవద్గీత మొదలైతే మా శుచ దగ్గర ఎండ్ అవుతుంది. భగవద్గీత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ పూర్తి అవుతుంది అంటే, అశోచ నువ్వు ఏడవలసిన దానికోసం ఏడవటం లేదురా, ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు. అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషిస్తే. బాగా నాకు తెలుసని మాట్లాడుతున్నావు. ఏం నీకు తెలుసు? ఎందుకోసం ఏడవ్వాలో అందుకోసం ఏడవటంలే. ఎందుకోసం ఏడవ్వాలి చెప్పండి? నాకు ఆత్మ తెలియలేదే అని ఏడవ్వాలి. ఎందుకోసం ఏడుస్తున్నాం? నా మూడు నాకు దొరకలేదే అని ఏడుస్తున్నాం. ఒరే నిజంగా చెప్తున్నారా? ఇది అబద్ధం కాదు. మనం అందరం ఏం చేస్తున్నాం? అశోచానన్వశోచస్థం ప్రజ్ఞావాదాంశ భాషసే. నేను చాలా తెలివిగలవాడిని అని మాట్లాడుతున్నావు నువ్వు. ఇది నీకు తెలిసినప్పుడు నీకు దుఃఖం వస్తుంది. అరే నేను ఎంత అంటే మన జీవితాన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయస్సో ఇంకెన్నేళ్ళు బతుకుతామో మనకి తెలీదు. అయ్యో ఇంతంత వేస్ట్ చేసుకున్నామా మనం? ఒక్కరోజు బతుకుతామంటే వాడు ఇవ్వడే ఆయుష్. గొలుసు ఎప్పుడు తెగుతుందో తెలియదు. గొలుసు తెగిందమ్మా అంటారు, నిన్న చెప్పదు గొలుసు రేపు తెగుతున్నాను అని. చెప్పిందా? అది ఉండగానే మెళ్ళో వేసుకో, అది ఎప్పుడైనా తెగుతుంది. ఇది ఆలోచించకపోతే నువ్వు అందుకే కృష్ణుడు ఎగతాళి చేశాడు అర్జునుడిని. భగవద్గీత కన్నా మనకి బోధించేది ఇంకేముంటుందిరా కదా. అటువంటి హిందూ మత గ్రంథం ఎంతమందికి తెలుసారా? మేము హిందువులం అని చెప్పుకునే అర్హత కూడా మనకు లేదు కదా. వాళ్ళైనా బైబిల్ చేతిలో పట్టుకుని పోతుంటారు, చేతిలో ఉన్న ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటారు. మనకు భగవద్గీత అంటే కూడా తెలియదు. ఓ అట్లనా? ఏ అమ్మాయి పేరు ఉండి అది గీత అంటున్నారు, ఎవరికైనా మీ అమ్మాయికి పేరు అది అని అడిగే మనుషులు ఉన్నారు. గీత అంటే తెలియదు. దాంట్లో ఏం చెప్పాడంటే, భగవద్గీత ఎండింగ్ శ్లోకం చెప్తున్నా,
సర్వధర్మాన్ పరిత్యజ్య. అర్జున నువ్వేం చెయ్యక్కర్లేదురా. ఇది ఎంత నిన్నటి ప్రశ్నమ్మా. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేయి. వదిలేయి అంటే అర్థం ఏమిటి? అన్నమయ కోశానికి చావు పుట్టుక ధర్మం, ప్రాణమయ కోశానికి ఆకలి దప్పులు ధర్మం, మనోమయ కోశానికి సంకల్ప వికల్పాలు ధర్మం, విజ్ఞానమయ కోశానికి కర్తృత్వ భోక్తృత్వాలు ధర్మం, ఆనందమయ కోశానికి సుఖ దుఃఖాలు ధర్మం. ఆనందం కాదు, దాని పేరు ఆనందమయ కోశం. అదే కారణ శరీరం, నిన్న లింగం, దాని పేరు సుఖం దుఃఖం అనేటువంటివి. మొత్తం 10. ఈ 10ంటిని ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలు సర్వధర్మాన్, 10 ధర్మాలు నాయన. నీవు నీ నాదికి సంబంధించినవి, నీ నేనుకు సంబంధించినవి కావు. 10 ధర్మాలు ఎవరికి? నాదికి సంబంధించినవి. నాదికి సంబంధించిన ధర్మాలతో అది ఏం చేస్తోంది అంటే నేనుగా వ్యవహరిస్తోంది. నీ మాటే. నాకు ఆకలైంది అంటున్నావా, నాకు బాధగా ఉంది అంటున్నావా, నేను చేశాను కర్తృత్వ భోక్తృత్వ, నేను చేశాను అంటున్నావా, నాది చేసింది అంటున్నావా. కాబట్టి అది నేను కాదు, అది నాది చేసే పనులు. అందులోనే 5 కోశాలు దానివి. కాబట్టి ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య, వాటినన్నిటినీ వదిలేసేయి. ఎవరికి వదిలేయమంటారండి? వాటి పనికి అవి వదిలేయి. వాటి పనికి వాటిని వదిలేయి. వాటిని లోపలికి తీసుకురావాకు. ఇంద్రియార్థేషు, ఇంద్రియాలు ఇంద్రియార్థములతో పని చేస్తున్నాయి. ఏమిటా ఇంద్రియార్థములు? శబ్ద స్పర్శ రూప రస గంధాలు. నేను నాదిని నేను కాదనుకోవాలంటే ఇంత కష్టం. ఇది సాధన. ఎట్లా అనుకోవాలండి? మీరు చెప్పారు కాబట్టి మేము అనుకున్నాం. నేను చెప్పానని అనుకోవకండి. నేను చెప్పానని అనుకుంటే ఆనందధామం ఆ గేట్ దాటేదాకే. మీకు తెలియాలంటే నాదిని గురించి, ఎప్పుడు నాదిని గురించి విచారణే కానీ నేనుకు అసలు విచారణ అక్కర్లేదు. ఎందుకని? నేను విచారణ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకంటే భిన్నంగా ఎవడన్నా ఉంటే కదా అది నేను తింటున్నానని అనుకోవడానికి. నాకన్నా భిన్నంగా ఎవ్వడు లేడు. మరి నా భార్య నా పిల్లలు నాకన్నా భిన్నంగా ఉన్నారు కదండి. నీ భార్య నీ పిల్లల్లో ఉన్న నేనే, నీ ధనంలో ఉన్న నేనే. కాబట్టి మొత్తంలో ఉన్న నేనుకి దానికంటే ఇంకొక పదం లేదు. మరి నన్నేం చేయమంటావు? నువ్వు అన్వయ వ్యతిరేకాలతో దీన్ని వ్యతిరేకం చేయి, దాన్ని అన్వయం చేసుకో. ఎందుకంటే అన్వయం చేసుకోవాలంటే ఇంతకుముందు దాకా నీకు అది తెలియదు కదా. ఇప్పుడు రామనాథం గారు వచ్చిన తర్వాత కదా నీకు అదొకటి ఉందని నాకు తెలిసింది. మరి నేను మాట్లాడుతూనే ఉన్నా కదండి. నేను చిన్నప్పటి నుంచి కూడా నా కన్ను నా కాలు నా చెయ్యే అన్నాను కదండి. మరి మీరేంటి ఇట్లా అంటున్నారు, నాకు తెలియదు అంటారు ఏంటంటే? నువ్వు మాటలో అంటున్నావు. ఎందుకంటున్నావు అంటే నీ పెద్దలు అలా అన్నారు, నువ్వు అలా అంటున్నావు. నీ పెద్దలకి తెలీదు, నీకు అసలే తెలియదు. పో, నీ కర్మ. పైగా ఎంత సర్దుకుంటామంటే తప్పు చేస్తున్నప్పుడు చూడండి అమ్మ, అంతర్యామి మన లోపలది మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని నేను చెప్పక్కర్లేదు, నీ లోపలది చెప్తూ ఉంటుంది. స్వర్గం నరకం అని చెప్పింది ఎవరే? వాళ్ళ ఇల్లు స్వర్గంలాగా ఉంది అని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నీ లోపల ఎవరో మాట్లాడారు. ఆ లోపలి వాడే మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఏమని? నువ్వు వేరురా, ఇది నీదిరా, నీవు కాదురా అని. అందుకని చిన్న పిల్లవాడిని ఏం తెలియని ఇంత బుడ్డోడిని అడిగితే కూడా వాడు ఏం చెప్తాడు? నీ కళ్ళు ఏవమ్మా చూపించు, ఇవి. నీ చెవులు ఏవమ్మా చూపించు. చిన్న ఒక 2 years 2 ఏళ్ల పిల్లల్ని అడగండి. అంటే వాడు వేరు, వాడి కళ్ళు వేరు అని వాడికే తెలుసు.
అందుకంటే విద్యనాది. జీవుడు చాలా ప్రాచీనుడు, వాడు ఇప్పుడు కొత్తగా రాలే కదా. వాడు ఎంతవాడు, ఇంకా వాడిని గురించి చెప్పనా, వాడు అంత అంత. అందుకే మనం పునర్జన్మని ప్రీవియస్ జన్మని మనం ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే పిల్లవాడు ఇప్పుడు పుట్టాడర్రా. మా గురుదేవులు మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి చూసిరమనేవాళ్ళు. నేను పిల్లవాడిని అప్పుడే పుట్టిన పిల్లవాడిని చూడటం కోసం హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాలి అని ఇక్కడ మన గడియారం ఆసుపత్రికి వెళ్ళేదాన్ని. అక్కడ చాలామంది కాన్పులు అవుతూ ఉంటాయి, ఏ రోజు వెళ్ళినా అవుతూ ఉంటాయి. అక్కడ పిల్లలు అప్పుడే పుడతారు. ఆ పుట్టిన పిల్లలకి ఇప్పుడైతే నీళ్లు పోయటం లేదు, కానీ అప్పుడు నీళ్లు కూడా పోసేవాళ్ళు. నీళ్లు పోయంగానే ఆ పిల్లవాడిని తల్లి దగ్గరికి తీసుకొచ్చి పాలు తాగించేవాళ్ళు. ఆ తల్లికి పాలు ఎట్లా ఇవ్వాలో తెలియదు, ఈ బిడ్డకి పాలు ఎట్లా తాగాలో తెలియదు. కానీ వాడు పెదిమెలు అలా అంటే నీకు పాలు లోపలికి సక్ చెయ్యొచ్చు అన్నది వాడికి ఎవరు చెప్పారు? అందరం అట్లా పాలు తాగి వచ్చామా? ఏం తాగలేదా కదా. మనం తినాలి, మనం తాగాలి, ఇవన్నీ దేహధర్మాలు. ఈ నాది ధర్మాలు ఇవి, నేను ధర్మాలు కావు. అక్కడ నేను శక్తి ఇవ్వాలి. నేను శక్తి ఇవ్వకపోతే నాది ఈ పని చెయ్యలేదు. కాబట్టి నాదికి ఆ నేను ఎలాంటి శక్తి ఇచ్చిందంటే, ఆ ఫ్యాన్ తిరగడానికి ఆ కరెంటు ఎలాంటి శక్తి ఇచ్చిందో. ఫ్యాన్ తిరుగుతోంది అంటాం కానీ కరెంటు తిరుగుతోంది అనం మనం. ఫ్యాన్ తిరుగుతోంది, ఫ్యాన్ తిరిగి ఏం చేస్తోంది? గాలి ఇస్తోంది. ఇప్పుడు గాలి ఇచ్చింది కరెంటా ఫ్యానా? గాలి ఇవ్వడం అనే లక్షణం ఫ్యాన్ది, వెలగడం అనే లక్షణం లైట్ది. వాటిని ఉపాధి ధర్మాలు అన్నారు. సర్వధర్మాన్ అంటే అది అర్థం. అర్థమవుతుందా? ఇంతకంటే నేను ఏం చెప్పనురా, నాది నేను వేరు చేయమంటే. అయితే ఇప్పుడు మాత్రమే మీకు తెలిసి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఎందుకు చెప్పారు, అమ్మకు చెప్పింది బాగానే ఉంది, కానీ మళ్ళీ నాదిని నేను పేడా బెల్లం కలపవాకండి. అసలు అవి కలిసే వస్తువులు కావు. దానికి ఏం చెప్పిందంటే శాస్త్రము, అవి విజాతీయాలు, సజాతీయాలు కావు. విజాతీయం అంటే ఇంకొకటి ఉంది అంటున్నారు కదండి మీరు. విజాతీయం అంటే రెండు ఉండాలి కదా, సజాతీయం విజాతీయం. సజాతీయం అంటే వాడంతా మనోడేరా. మనోడే అంటే మన కులం వాడు. ఏదన్నా నీ ఇష్టం, నువ్వేమన్నా చెప్పుకో. సజాతీయం అంటే ఆ జాతితో సమానమైన జాతి, అవి రెండు ఎప్పుడూ కలిసి ఉంటాయి. విజాతీయం అంటే అది కానిది. అప్పుడు విజాతీయం ఒకటి, సజాతీయం ఒకటి. మనందరిలో ఉన్న సజాతీయం ఒక నేను, మనందరిలో ఉన్న ఒక విజాతీయం ఒక నాది. మీరు అద్వైతం చెప్తుంటే ఒక నేను నాది అని సజాతీయం విజాతీయం రెండు చెప్తే ఎట్లాగండి? అది అద్వైతం ఎట్లవుతుంది? ద్వైతం కదా. మీరే ఉన్నదని చెబుతున్నాను కదా, నాది ఉంది, నేను ఉంది. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, నాది నేను అనేవి సజాతీయం విజాతీయం అని మేమంటున్నామంటే ఆ రెండిటికి తేడా ఇది వస్తువు, అది ఆభాస. పడిపోయింది ఆభాస. చూడు, వస్తువు అయితే నిలబడేది. చూడు, ఇంత చిన్న దెబ్బ కొడితే అంత భయపడేసి వస్తున్నది. మీకు ఆభాస తెలుసుకోవాలంటే అది బాగా చూపించింది నాకు. ఇప్పుడు ఫ్లాష్ అయింది ఒకటి. చిన్నపిల్లలు పడుకొని నిద్రపోతుంటారు అనుకోండి, మీరు ఒక చిన్న శబ్దం చెయ్యండి, ఇట్లంటారు. అది ఆభాస లక్షణం. అంటే ఎవరు ఇట్లా ఉలిక్కి పడింది ఎవరు? ఎందుకు వాడు ఉలిక్కి పడ్డాడో తెలుసునా? వాడు నేనుగా ఉన్నాడు, శబ్దం నాదిది. ఇప్పుడు శబ్దం విన్నది ఎవరు? నాది. అందుకని ఆ పిల్లవాడు ఏం చేశాడు?
రే ఇది నేను కాకుండా ఇంకో దేవత వచ్చింది రోజు నా దగ్గరికి, వాడు నేనుగా ఉన్నాడు. మీకు అనుభవంలో తెలుసు కదా. దృష్టి జ్ఞానమయం కృత్వ, నీ దృష్టి ఎప్పుడు జ్ఞానమయం అవుతుందో ఇవన్నీ నీకు బ్రహ్మ పదార్థంగానే కనపడతాయి. అవన్నీ ఎక్కడా రాయరు. నీ నేను నాదిని విడదీసుకోమని ఎక్కడా రాయరు. నీ దృష్టి మారితే, నేను ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే అది మారుతుంది. అర్థమైందా? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం, నన్ను. కృష్ణుడు ఎప్పుడు నన్ను 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 అన్నాడంటే నీలో ఉన్న నేనుని, కృష్ణుణ్ణి శరణం అని అనమని కాదు. ఎందుకంటే కృష్ణుడు కూడా మరణించాడు. మనందరినీ కాపాడగలవాడు కదా, మనందరినీ కాపాడగలడు కదా. హే కృష్ణ అని వాడు అరవంగానే మరి వాడికి కనిపించాడు కదా. ఆ కనిపించింది కూడా మళ్ళీ ఇంకొక చోట పాఠంలో చెబుతా, వాడు ఎందుకు ఎట్లా కనిపించాడు కదా. మరి అంత గొప్పవాడైన కృష్ణుడు, అర్జునుడు ఏమని అడిగాడు? నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్యా, నువ్వేం చెయ్యొద్దు. ఎందుకు నువ్వేం చెయ్యొద్దు, ఊరికే రథంలో కూర్చో అన్నాడంటే, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి, అమ్మా ఒక్కసారి మా ఇంట్లో అడుగుపెట్టిపోండి అంటారే అట్లా, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా స్యందనం ఒప్పుగాక, నా రథం అట్లా ఉండని, రిపు సంతతి తేజము తగ్గుగాక. ఇక్కడ పెద్ద ఫ్లాష్ లైట్ పెట్టుకుంటే ఆ శత్రు సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ దీపాలు వెలగవు. నీవెందును ఆయుధంబు దరికేగమి గొప్పదుగాక కేశవా అంటాడు అర్జునుడు. అంత గొప్పవాడు కదా కృష్ణుడు. ఎందుకంటే యుద్ధమే చెయ్యకుండా, ఏ ఆయుధము పట్టకుండా, అర్జునుడి సింహాసనం, అర్జునుడి రథం మీద ఊరికే కూర్చుని మొత్తం కౌరవ సైన్యాన్నంతా ఓడించేశాడు, అర్జునుడిని గెలిపించాడు. అప్పుడు కృష్ణుడు పవర్ఫుల్లే కదా, కాదా? అర్జునుడికి ప్రతి చోట కూడా సజెషన్స్ ఇస్తూనే వచ్చాడు కదా. ఏం ఆయుధం పట్టుకోలే కానీ ఏం చేయమంటే దానికంతా కూడా అర్జునుడికి చెప్తూ వచ్చాడు. కృష్ణుడు తెలివి గలవాడే, యుద్ధ నైపుణ్యం కలవాడే, సాక్షాత్తు భగవంతుడే కదా. ఎందుకంటే నీవు భగవంతుడి కదా, నువ్వు కూడా సాక్షాత్తు భగవంతుడి అయితే నీకు తెలియదు, నాకు తెలుసు. అందుకే చెప్పాడు కదా, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. అర్జున నువ్వు నేను చాలా జన్మలు ఎత్తాం. అంటే కృష్ణ శరీరం నాకు వచ్చింది, అర్జున శరీరం నీకు వచ్చింది. ఇంతకుముందు మనం నువ్వు నరుడివి, నేను నారాయణుణ్ణి కదా, నరనారాయణులు అంటారు కదా వాళ్ళని. కాబట్టి మన ఇద్దరము అలాంటి వాళ్ళం. అంత కృష్ణుడు ఏమైపోయినాడంటే ఒక శాపగ్రస్తుడై, ఎవరు శాపం పెట్టారండి ఆయనకు అంటే, ఆ కృష్ణుడు యుద్ధమంతా అయిపోయిన తర్వాత పరామర్శిద్దామని గాంధారీదేవి దగ్గరికి వస్తే కదా, అప్పటికే ఆమె 100 మంది కొడుకులు మరణించారు యుద్ధంలో. 11 అక్షౌహిణీల సైన్యం అంతా చచ్చిపోయింది. పాండవుల వైపున ఏదో కొంతమంది మాత్రమే మిగిలారు. ఆమె కృష్ణుణ్ణి శపించింది ఇట్లా కోపం వచ్చి. అందుకే ఎవరి శాపానికి గురి కావకండి. ఎవరికి మనసుకు బాధ కలిగిస్తే వాళ్ళు శపిస్తారు. వాళ్ళు నాదిలో ఉన్నారు కదండి, వాళ్ళు నేనులో ఉంటే శపించారు. నాదిలో ఉంటేనే శపిస్తారు. శపించడం అంటే ఆల్మోస్ట్ తిట్టడం అర్రా కదా. తిడుతుంటారు చూడండి వాళ్ళు. మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, ఎట్లా తిడతారో చూడమంటే అసలు ఆయన ఎట్లా వేదాంతం చెప్పారో నాకైతే అర్థం. ఎక్కడ పుస్తకాల్లో ఉండవు. కుళాయిల దగ్గరమ్మ ఆడవాళ్ళు నీళ్లు పట్టుకుంటుంటారు. వాళ్ళు రజోగుణంతో శరీరంతో తాదాత్మ్యం చెంది, అంటే ఆ సౌండ్ కూడా అట్లా వస్తుంది. వాళ్ళు ఎట్లా తిట్టుకుంటున్నారో చూడండి, మీకు తెలుస్తుంది. ఇట్లా చదువు చెప్పారు మా గురుదేవులు మాకు కదా.
రామనాథం గారు లాంటి గురువు దొరకకపోతే ఇట్లాంటి పాఠాలు రావు. ఎవ్వడికి అట్లాంటి గురువు దొరకడు. మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం. అంటే అదృష్టం అంటే కనపడకుండా ఉండేదేదో పూర్వజన్మలో ఇస్తూ వాయనం పుచ్చుకుంటే వాయనం కాకుండా కదా. లేకపోతే మన ఇంటి దగ్గర, మన ఇంట్లో, మన పరిసరాల్లో జరుగుతున్న దాన్ని ఆ టాపిక్ తీసుకుని మనకు అర్థమయ్యే రీతిలో ఎవరు చెప్తారర్రా, మహానుభావుడు కాబట్టి చెప్పాడు. అందుకని ఆ తండ్రిని పఠంలో కాకుండా మీ లోపల పెట్టేసుకోండి. మా గురుదేవులు అదే చెప్పారు. తన గురువుని తన శిష్యుడి హృదయంలో ప్రతిష్ఠించగలవాడు. గురువుకి ఎన్ని గుళ్ళు కట్టానో చూడండి. రామనాథం గారికి ఎన్ని గుళ్ళు ఉన్నాయి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఎవడికి నాది వేరు నేను వేరు అని తెలిసిందో వాళ్ళందరూ గుళ్ళో రామనాథం గారి విగ్రహమే ఉంటుంది. అంత మహానుభావుడు. మన మీద ఆయనకి ఎంత ప్రేమో మీరందరూ పుట్టను కూడా లేదు. పుట్టని ఆ మనవరాళ్ళు మనవాళ్ళ మీద ఆ తండ్రికి ఎంత ప్రేమో. అమ్మ నలుగురికి చెప్పు చాలు, నీకు తెలిసిందే చెప్పు, నీకు తెలియంది చెప్పద్దు. ఇదే మాట చెప్పారు. ఈ క్షణం కూడా గురుదేవులు నా చెవిలో మాట్లాడుతున్నట్టే నాకు ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది. అమ్మా నీకు తెలిసిందే చెప్పు. ఎందుకు చెప్పు అంటున్నారంటే, ఒక యాపిల్ పండు తీసుకెళ్ళి గురువుగారికి ఇద్దామని అక్కడ పెట్టాను నేను. చాలా బాగుంది యాపిల్ పండు. కొన్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంది. అది తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ టేబుల్ మీద సార్బిట్రేటివ్ను ఒక మరిచెంబు, అదే ఒక వెండి చెంబుకు దాని మీద ఒక గ్లాసు ఆ సార్బిట్రేటివ్ చిన్నమ్మ మందు అవే ఉండేవి ఆ టేబుల్ మీద. టేబుల్ కాదు, చిన్న స్టూల్. వారు కుర్చీలో కూర్చుండేవాళ్ళు. ఆయనకి హార్ట్ పేషెంట్, అందుకని గబుక్కున్నది వేసుకోవడానికి. ఆ పండు దాని మీదే పెట్టాను. అంతకుముందు ద్రాక్ష పళ్ళు కడిగి పెడితే గురువుగారు నోట్లో వేసుకున్నారు. అందుకని వేసుకుంటారేమోనని నేను ఆ పండు అక్కడ ఒక్కడే పండు తీసుకెళ్ళాను, చాలా పళ్ళు కూడా కాదు. ఆ పండు నేను సంక్రాంతి సెలవులకి దసరా సెలవులకి అక్కడికి వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండి పాఠం విని వస్తా. మామూలుగా అయితే ఆ శనివారం ఆదివారమే. కానీ ఆ పండు చేతిలో పట్టుకుని గురువుగారు ఇలా అంటున్నారు, పండు పాడైపోయింది. అట్లాగే మాట్లాడేవాళ్ళు. పండు పాడైపోయిందమ్మా అని ఇట్లా అన్నారు. నాకు వెంటనే ఏమనిపించింది, నేను నాదిని కదా అప్పటికి. నేను గురువుగారు నేను తెచ్చినప్పుడు అది చాలా ఫ్రెష్గా ఉందండి, 4 రోజులు అయింది కాబట్టి పాడైపోయింది అన్న. అవును నేను కాదనలేదు కదా, 4 రోజులు ఉంటే పాడైపోయే పండు ఇట్లా తిప్పుతూ పండు తెచ్చి పర్మనెంట్గా ఉండే పండు ఎత్తుకుపోదామని వచ్చావా దొంగ అన్నారు. ఇట్లనే అన్నారు. అమ్మో నేను దొంగతనం చేసుకోవచ్చు, అందుకే మనం అందరం దొంగలమని చెబుతున్నా. మనం అనుకుంటాము నేను కొనుక్కునే పోయినా కదా పండు అంటాము. కానీ ప్రకృతిలో నుంచి నువ్వు దొంగతనం చేశావు. ప్రకృతి నీకు ఇవ్వలే, చెట్టు నీకు ఇచ్చిందే. వాడు చెట్టు నుంచి వాడు పీక్కొచ్చాడు కదా. అందుకని గురుదేవులు ఈ పాఠం చెప్పాలంటే ఎంత ఆయన సాధన చేసి ఉంటారో మీరే ఆలోచించండి. పిల్లవాడు ఉలిక్కి పడ్డం దగ్గర నుంచి కదా, పిల్లవాడు నాకన్నో నా ముక్కు అని చెప్తున్నాడంటే వాడికి ఎప్పటి నుంచో తెలుసు. అందుకని పునర్జన్మ ఉన్నదా లేదా, కొన్ని మతాల వాళ్ళకి పునర్జన్మ లేదంటారు. కానీ జీసస్ క్రైస్ట్ ఈస్టర్ రోజున మృతులలో నుంచి లేచాడు అంటారు. మరి లేస్తే అది పునర్జన్మ కాదా? వాళ్ళకి అది మరి వాళ్ళని మోసం చేసుకుంటే మనం ఏం చేయలేము. మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. హిందువు అయినవాడు ఎందుకు నమ్మాలి అంటే, పుట్టిన బిడ్డ ఎవ్వడూ చెప్పకుండా నోటితో చప్పరిస్తే పాలు లోపలికి వస్తాయని వాడికి తెలుసు కదా, వాడికి తెలిసింది కదా. సరే, కాబట్టి ఈ ధర్మాలన్నీ ఊరికే నాది నేననుకోవాకు అని కాదు. ఈ ధర్మాలన్నీ కూడా పరిత్యజ్య, వాటినన్నిటినీ వదిలేసే.
ఎట్లా వదిలేసేయంటే ఇదంతా కూడా విశ్వసాక్షిని, విశ్వాన్ని సాక్షిగా చూడు, సాక్షి వర్జిత. ఎప్పుడు దీన్ని వర్జితగా వదులుతానో, దీన్ని ఆభాసం తెలిస్తే వదులుతా, ఇది నిజమని తెలిస్తే వదలను. వస్తువు ఆభాసానికి ఎందుకు తెలియాలి? దీన్ని వదలాలంటే ఆభాస తెలియాలి. అసలు ఆభాస ఎక్కడి నుంచి వచ్చిందండి? వస్తువు లేకుండా ఆభాస ఎట్లా వస్తుంది? మళ్ళీ రండి, వస్తువు ఉంటేనే ఆభాస రావాలి, వస్తువు లేకుండా ఆభాస రాదు. వస్తువు ఎక్కడుంది? వస్తువు నీ లోపల ఉంది. నా లోపల ఎలా ఉంది? భవానీ భావన గమ్య. నీకు భావన, నీ ఆలోచన రూపంగా నీకు అంతవరకు ఖాళీగా ఉన్న నీవు ఒక పని చేశావు. ఏం చేశాను నేను? ఆలోచనగా ఉన్న సముద్రంలాగా ఉన్నని మీరు ఊరికే కూర్చోండి. ఊరికే కూర్చున్నప్పుడు మీ లోపల ప్రశాంతంగా ఉంటారు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయటంలే అంటే ఏ ఆలోచన మనకు రాలే. ఏం చేస్తున్నావు అని ఎవరిని అడిగారు అనుకో, మనం ఏం చేస్తాం? ఏం చేయటంలే. ఏం ఆలోచిస్తున్నావు అన్నా అనుకో, నిజంగా మనకు ఆలోచన ఉండదు. అంటే మీరు నిజంగా ఎప్పుడూ కూడా ఆలోచన లేని స్థితిలోనే ఉన్నారు. ఆలోచన అప్పటికప్పుడు వస్తున్నది. ఆ ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. ఆలోచనగా ఉన్నప్పుడు దాని పేరు భావన. భవానీ, ఆ భావన ఎవరు అంటే భవానీ. అసలు లలితా సహస్రనామం చాలరా, భగవద్గీత లలితా సహస్రనామం 2 దగ్గర పెట్టుకోండి, మొత్తం సాధన అయిపోతుంది. అయితే మీకు అర్థం కావాలి. మీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటే తప్పు. ఈ నాలెడ్జ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటుగా మీకు సరిగా ఉండదని కూడా చెక్ చేసేవాడు కూడా మీ లోపలే ఉంటాడు. వాడు కాదు అని చెప్తే అప్పుడు నన్ను అడగండి, చెప్తాను. ఏం చేయకుండా ఏం సాధన చెయ్యరు, ఊరికే పాఠం వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. సాధన ఎట్లా చేయాలో తెలియదు అసలు కదా. సాధన ఆలోచించడం. భవానీ ఎక్కడుంది? నీ లోపలుంది. ఎలా ఉంది? అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. అవ్యక్తమైన శక్తి, నీళ్లల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తే తరంగంలాగా ఉవ్వెత్తుగా లేచింది. ఆ లేచింది ఎంతసేపు ఉంది అంటే తరంగం సముద్రం ఒడ్డుకొచ్చే వరకు ఉండి మళ్ళీ దాని లోపలికి వెళ్ళిపోయింది. అంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఎప్పుడో వ్యక్తం అవుతుంది. మనం ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు మన మనస్సంతా ఖాళీగా ఉంటుంది. ఏ ఇంద్రియాలు ఏం పని చెయ్యవు. దాన్నే ధ్యానం అంటున్నారు. ధ్యానం అంటే ఏమిటి? నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చెయ్యి. పరమాత్మ వాడి అడ్రస్ మర్చిపోవాకు. వాడెవరు? సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం. వాడు ఘనం. వాడి లోపలికి ఎవ్వరూ దూరడానికి కూడా వాడు రానివ్వడు. ఎవ్వరు రావడానికి వీల్లేదు. వాడి లోపల నుంచి ఒక శక్తి తొణుకులాగా బయటికి వచ్చింది, సముద్రంలో తరంగంలాగా అనుకోండి. అది ఎక్కడ? సముద్రమే లేదు కదా నా దగ్గర అంటే, నీవు పెద్ద సముద్రం ఉంది నీ దగ్గర కదా. జ్ఞానానంద సాగరం ఉంది. సాగరం అన్నాడు. ఎంత డెప్త్ ఉందో తెలియదు. చిత్తసాగరమే ఎంత డెప్త్ ఉందో మనకు తెలుసు. దాంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఎన్ని వస్తువులు ఉన్నాయో కదా. ఆ వస్తువులన్నీ నువ్వు జన్మల నుంచి వేసుకున్న వస్తువులు. అవన్నీ ఆభాసలు, అవి నిజం కాదు. మరి అప్పుడు ఎట్లా నిజం అవుతున్నాయి అంటే, ఇది చాలా రహస్యమైన పాఠం అమ్మ ఈరోజు మనం వింటున్నది. అసలు గురుదేవులు ఇది చెప్పమన్నారేమో, నేను ఇది చెప్పాలని రాలా, నేను ఈ పాఠం చెబుదామని రాలా. గురువుగారికి నమస్కారం పెట్టుకుని వస్తా, కూర్చుంటా. అయ్యా మీరు చెప్పమన్నారు, చెప్తాను. చెప్పే బాధ్యత మీరు తీసుకోండి. లోపల మీరు పలకకపోతే సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి పిలుచుకుంటారు. లోపలికి రా,
వాళ్ళకి అన్ని దేవుళ్ళు ఉన్నారు కాబట్టి పిలుచుకుంటారు, నాకు అన్ని దేవుళ్ళు లేరు. నాకు ఒకడే ఉన్నాడు, వాడు మీ లోపలే ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. నా లోపల ఉన్నవాడు మాట్లాడతాడు, మీ లోపల ఉన్నవాడు వింటాడు, అంతే. అప్పుడు మీరు నేను ఏమైపోతాం? ఆభాసలు అయిపోతాం. మీరు నేను ఏమైపోతాం అంటే ఏం చెప్పారు? నేను చెప్పే ఆభాస అని ఒకటే అయిపోతారు. కాదు, మీరు నేను అని రెండు రూపాలు వచ్చినాయి కాబట్టి ఆభాస కావాలి. అది మాట్లాడడంలో కూడా అట్లా నేర్చుకోండి కదా. మీరు మీరు అంటున్నా కదా, నేనైతే నేనే అంటా కదా. నేను నేను ఒకటి కావడం లేదు, ఒకటే ఉంది. అది ఎట్లా ఉంది? మీ లోపల ఉంది, నా లోపల ఉంది, ఇక్కడ కూడా ఉంది. మరి ఇక్కడ ఉంటే మాకు కనపడటం లేదు కదండి. ఇక్కడ బుద్ధి దర్పణం పెట్టలే. కుండలు ఉన్నాయి, కుండల్లో నీళ్లు ఉన్నాయి, నీళ్లల్లో ప్రతిబింబం పడుతుంది. ప్రతిబింబం పడకపోతే మీరందరూ కదలరు, తిరగరు, మాట్లాడరు కదా. ఇప్పుడు ఆభాస మనకు కావాల్సింది. ఆభాస చెప్తాను వినండి. మన చిత్తసాగరంలో ఎన్నో బొమ్మలు ఉన్నాయా? అవన్నీ కూడా డేటాబేస్లో ఉన్నటువంటి వస్తువులు లాంటివి కదా. దాన్ని నువ్వు దీని మీదకి తీసుకొచ్చావు, ఎప్పటికైనా మానిటర్ మీదకి తీసుకొచ్చావు. తీసుకొచ్చే వరకు అది బొమ్మ. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అది కదులుతుంటుంది. ఎందుకంటే ఏ శక్తితో దాన్ని డేటాబేస్లోంచి స్క్రీన్ మీదకి తెచ్చావో కదా. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. ఫిలిం ఉంటుంది కదా, సినిమా ఫిలిము అంత నల్లగా ఉంటుంది. ఫిలింలో ఉన్న బొమ్మ మాత్రం తెల్లగా ఉంటుంది. అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ, లేకపోతే ఇంకెవరో హీరోయిన్ ఎవరో, మరి అంజలీదేవి, నాకు వాళ్ళే తెలుసు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నాకు తెలియదు, ఎవరు మీకు తెలియదు. మీరు గుర్తించడానికి నేను ఏం చెప్తే మీకు అర్థం కాదు. ఫిల్మ్ అంతా నల్లగా ఉంటుంది, లోపల బొమ్మ మాత్రం తెల్లగా ఉంటుంది. మీరు చూడండి కదా, లైట్ తెల్లగా ఉంటుంది, వెనక ఉన్న బల్బు తెల్లగా ఉంటుంది. ఈ తెల్లటి బల్బు ఈ ఫిల్మ్ మీద పడి ఫిల్మ్ జడం. ఇప్పుడు ఫిల్మ్ ఆభాస, వెనక లైటు వస్తువు, అది కనపడుతోంది. ఈ వస్తువు వెలిగి ఆ తెర మీద నిజమై ఈ తెల్ల భాగం ఏది ఉందో ఆ తెల్ల భాగమే వస్తుంది తెర మీదకి, నల్ల భాగం రాదు. అది మాత్రం వచ్చి ఇక్కడ ఇందులో ఇంత చిన్న బొమ్మగా ఉన్నది, అక్కడ మీకు మనిషిలాగా కనపడుతున్నది. సినిమా అంతా మనకు మనలాగా కదులుతుంది కదా, మనలాగా కళ్ళు కూడా ఆర్పుతుంది కదా సినిమా బొమ్మ. అది నిజమా? చూస్తున్న నేను నిజం, చూస్తున్న నేను నిజం. నేనంటే నా సినిమాకి వెళ్ళింది ఇది కదా, సినిమాకి వెళ్ళింది ఇది, కానీ ఇది కాదు చూస్తున్నది. అందుకని కదా మీరే మాట్లాడతారు, నేను సినిమా చూశాను, నేను సినిమాకి వెళ్ళాను. నేను అంటే ఇదే, అంటే మీ భావనలో నేను అంటే ఇది. అది మీరు ఈ నేనును, ఆ నేను సినిమా చూసింది, ఈ నేను జడం, దీనికి చూడటం రాదు, దీనికి ఏం రాదు. ఇది ఆభాస. అంటే ఏమిటి? కనపడుతుంటుంది, నిజంగా ఉండదు. కనపడుతుంటుంది, నిజంగా లేదు అది. అటువంటి ఆభాస. మీరు సైలెంట్గా కూర్చున్నారు, మీరు పరమాత్మగానే ఉన్నారు. అందుకని మీరు పరమాత్మగా ఉండకపోతే గురువు మనకు తత్వమసి అని చెప్పడు. అసలు తత్వశాస్త్రం అంటారు, ఫిలాసఫీని తత్వశాస్త్రం అంటారు. తత్వశాస్త్రం అంటే ఏమిటి ఆలోచించండి. తత్వం ఒకటి అని చెప్పే శాస్త్రం తత్వశాస్త్రం. అంటే తత్తు త్వము ఒకటి అంటే నువ్వు తత్తు వేరే త్వం వేరే అనుకుంటున్నావు. ఇప్పుడు నీ దగ్గర తత్తు ఎవరు అంటే నీ నేను, నీ దగ్గర త్వం ఎవరు అంటే నీ శరీరం,
నీ శరీరం నీ నుంచే వచ్చింది అని మేము చెప్తున్నాం. నా నుంచి ఎట్లొచ్చింది అంటే నాలో నుంచి ఆ శరీరం పుట్టింది అంటున్నాం. నీలో నుంచి పుట్టలే. ఎట్లా పుట్టిందో దాని సంగతి చెప్తా, ఇప్పుడు వినండి. మీ లోపల ఒక శక్తి, ఖాళీగా ఉన్నారు మీరు పరమాత్మగా ఉన్నారు. అందుకే అహం బ్రహ్మాస్మి అనిపించాం మీతో. కాబట్టి నీ లోపల నుంచి ఒక తొణుకులాగా వచ్చింది. ఏమొచ్చింది? ఒక ఆలోచన. ఆ ఆలోచనకి మూలం ఏమిటంటే నీ చిత్తసాగరంలో ఉన్నటువంటి వాసన. చిత్తసాగరంలో ఉన్నవి ఏమిటి అంటే జడమైనటువంటి చిత్రాలు, బొమ్మలు. అవి బొమ్మలు. చూడండి, మీ లోపల చిత్తసాగరంలో దీని బొమ్మ ఉంది, ఎప్పుడో వేశాం. దీని బొమ్మ రోజు వేసుకుంటాం. ఒకసారి వేసుకుని నోరు మూసుకు ఉండొచ్చు కదా? లేదు లేదు. అంటే ఇట్లాంటివి ఇంకా మీకు బాగా తెలియదు అంటే నేనే చూపించి వేశాను. మీ చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ వేసుకోండిరా. మీ చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చిత్తసాగరంలో బొమ్మలు ఉన్నాయి, ఫిలిములు. అవి నిజం కాదు, అవి ఆభాసలే. కానీ వాటిని ఆభాస అనం. వాటిని ఇప్పుడు వస్తువు అంట. ఎందుకంటానంటే వస్తువు కాబట్టి నీ శరీరం ఉన్నంతకాలం ఉంటున్నది. దాన్ని ఆభాస ఎప్పుడు చేయాలో చేస్తా. మొత్తం ప్రపంచాన్ని. ఎందుకంటే నా పేరు విశ్వసాక్షిని సాక్షివర్జిత పక్కన పెట్టాం మేము. మీకు తెలియకపోతే చాలా కష్టం. ఎందుకు 2 నామాలు పక్కనే పెట్టారు? సాక్ష్యంగా ఉంటుందిట, సాక్షిని వర్జిస్తుందిట. వర్జించడం అంటే వదిలేయటం. ఇప్పుడు మన లోపల ఉన్న చిత్తసాగరంలో ఉన్న బొమ్మలన్నీ కూడా జడములు. ఆ జడమైన దాన్ని భావన అని నీ ఆలోచన వచ్చిందే, ఈ ఆలోచనలో సత్వం ఉంటుంది. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు ఆమె ఏమవుతుంది? సత్వంలో ఉంటుంది. కరెంటు. ఈ కరెంటు చిత్తసాగరంలోకి వెళ్ళి దాన్ని లాక్కొస్తుంది. లాక్కొచ్చిందా? అది లాక్కొచ్చినప్పుడు జ్ఞానశక్తి దాన్ని ఎట్లా చెయ్యాలో ప్లాన్ చేస్తుంది. అది క్రియ చేసినప్పుడే నా ఇంద్రియాలతో నాకు పని ఉంటుంది. ఇప్పుడు జ్ఞానశక్తి దానికి రూపం ఇచ్చింది. ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనకు ఒక జ్ఞానశక్తి ఒక రూపం ఇచ్చింది. ఆ క్రియ జరిగిపోయింది. జరిగిందా? జరగలేదా? జ్ఞానశక్తి ఎప్పుడు రూపం ఇచ్చిందో ఆ రూపము ఆభాస. ఎందుకు ఆభాస అంటే లోపల ఉన్న నీ చైతన్యమే, నీ శక్తే ఈ రూపంగా నీకు కనిపిస్తోంది. నీ ఆలోచన నీకు కనిపించిందా? కనిపించలేదా? ఆలోచన కనిపించింది మనకి. అది ఎట్లా ప్లాన్ చేసుకుందో, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఎగ్జిక్యూట్ చేసింది కదా. అది క్రియ. నామ రూప క్రియ. ఆ నామరూప క్రియలు ఆ 3. ఇప్పుడు కర్మ జరిగింది. కర్మను జరిగించడానికి నామరూప క్రియలే పనిచేసినాయి. ఏ నామరూప క్రియలు పనిచేసినాయి? నా ఆలోచన, నా ప్రాణం, నా శరీరం. ఇప్పుడు నా ప్రాణం, నా శరీరం, నా ఆలోచన వస్తువు అయితే నేను చేసినవి ఆభాస. తెలిసిందా? నా ప్రాణం, నా శరీరం, నా ఆలోచన, వాటికి ఏమని పేరు పెట్టాము? నామ రూప క్రియ. ఈ నామరూప క్రియలు ఎప్పుడైతే వస్తువు అయితే అంటే ఇది వాస్తవము అని నువ్వు అనుకుంటే, వస్తువు అంటే వాస్తవం, వాస్తవం అంటే ఇట్ ఇస్ రియల్. ఎందుకు రియల్ అంటున్నావు? నువ్వు చేసిన పని నీకు కనపడుతున్నది. నువ్వు చేసే పని నీ ఆలోచనను అనుసరించి నువ్వు ఒక పని చేసావు. ఆ పని నీకు కనపడుతున్నది. నీకు కనపడుతున్నప్పుడు నువ్వు ఎవరితో చేసావు? నీ నామరూప క్రియలతో చేసావు. నా నామరూప క్రియలు అంటే ఏమిటి? నా ఆలోచన, నా ప్రాణం. నేను చచ్చిపోయినాను అనుకో, నేను చేయలేదు. నాకు ప్రాణం ఉండాలి. ఇప్పుడు పని చేస్తున్నవాడు నామరూప క్రియలు, పని జరుగుతున్నది ఆభాస. ఇది వస్తువు, అది ఆభాస. అర్థమైందా? ఆభాసను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
నా లోపల ఉన్న దానిలో నుంచి తెచ్చుకున్నా, నా చిత్తసాగరంలో నుంచి తెచ్చుకున్నా. నేను తెచ్చుకుంటున్నప్పుడు అది ఆభాస, నేను తెచ్చుకోకముందు కదా. నా శక్తి దాని మీద ఎప్పుడైతే పనిచేసిందో అది వస్తువై కూర్చుంది. ఈ ప్రపంచంలో ఏ పని జరిగినా మీకు ఇది నిజం, ఇది నిజం అనిపిస్తోంది. మేము వేదాంతులు మొత్తుకోవాల్సిందే, ఇది అబద్ధం రా, ఇది అబద్ధం రా అని. మీకు అబద్ధం అనిపించటల్లా. అమ్మ మళ్ళీ చెప్పనా, ఇది అర్థం కాలే, ఇంకా మళ్ళీ అర్థం చేయిస్తా. మీరు ఊరికే కూర్చున్నారా, మీ లోపల ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన దేని గురించి వచ్చింది అట లోపల, మీ లోపలే ఉన్న దాని గురించే రావాలి కదా. దాన్ని గురించి పాస్ట్లో జరిగిన ఆలోచన వచ్చినట్లయితే అది పాస్ట్ టెన్స్ అంటున్నావు. ఫ్యూచర్లో జరిగే ఆలోచన వచ్చింటే ఫ్యూచర్ టెన్స్ అంటున్నావు. అంటే కాలాన్ని అక్కడ పెడుతున్నావు, కాలాన్ని ఇక్కడ పెడుతున్నావు నువ్వు కదా. నీ లోపల ఉన్నటువంటి బొమ్మలు నీ లోపల ఉన్నాయి. చిత్తసాగరంలో అనేక బొమ్మలు ఉన్నాయి. ఉన్నాయా లేవా అనుకోవడానికి మిమ్మల్ని ఏం చెప్పాను, మీ చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోమన్నా. అవన్నీ లోపల ఉన్నాయి కదా. నేను జామ చెట్టు ఎక్కి జామ చెట్టు మీద నుంచి కింద పడ్డాను. నేను గౌను వేసుకునే రోజుల్లో జామ చెట్టు ఎక్కాను. మీకు ఇదే చెప్తా, అందుకని నేను అదే గుర్తు చేసుకున్నా, అందుకని మీకు అదే చెబుతున్నా. అది కింద పడి జామకాయలు కోసుకుందామని జామకాయ కోసుకోవడానికి చెట్టు నేను ఎందుకు ఎక్కాలి, నోరు మూసుకుని పడుకుండక. ఆ చెట్టు మించి కింద పడ్డా. ఆ చెట్టుకు అంతకుముందు ఓ కొమ్మని ఎవరో కొట్టేసి ఉన్నారు, అది కొచ్చగా ఉంది, అది బాగా నాకు కోసుకుపోయింది. చెట్టు మించి కింద పడిపోగానే మా అమ్మ చావగొట్టింది నన్ను. చెట్టు మించి పడ్డ దెబ్బలు కాక కదా. నిన్ను చెట్టు ఎవడెక్కమన్నాడు, జామకాయ అడిగితే నేను ఇవ్వనా, నువ్వు చెట్టు ఎందుకు ఎక్కావు అని మా అమ్మ కొట్టింది. ఆ సన్నివేశం నా లోపల ఉంది, అది మీ లోపలికి కూడా ఎక్కించగలిగా. ఎందుకు ఎక్కించగలిగానంటే ఒక ఫోటో ఉంటే దాన్ని బట్టి ఎన్ని ఫోటోలైనా తీయగలవాడు మీ దగ్గర ఉన్నాడు. మీ చిన్నప్పటి సంఘటన ఏది అనుభవం కాదు, నా దగ్గర ఉన్న ఫోటోని మీ దగ్గరికి ఎక్కించగలిగా. అది మీరు ఎక్కించుకున్నారు కదా. మీ అందరికీ ఒక జామ చెట్టు కనిపించింది, జామ చెట్టు మీద ఒక గౌన్ వేసుకున్న ఒక చిన్న పిల్ల ఎక్కింది. చెట్టు ఎక్కడం కూడా చేత కాని పిల్ల ఎక్కింది. ఊరుకోకుండా ఆ జామ చెట్టుకి ఒక కొమ్మ విరిగి ఉంది, ఆల్రెడీ విరిగి ఉంది. ఆ విరిగిన కొమ్మ కూడా కనపడుతుంది మనకు. అవన్నీ చిత్రాలే కదా. ఆ చెట్టు మీద కింద పడగానే దెబ్బ తగలడం, మా అమ్మ రావడం, మా అమ్మను మీకు తెలియదు కానీ ఆమె కొట్టడం కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీలో తయారైనటువంటి మా అమ్మ, మా చెట్టు, నేను, మా గౌను అవి నిజమా అబద్ధమా? వాటిని ఆభాస అందామా, వాటిని వస్తువు అందామా? అర్థమైందా? అట్లా మన లోపల ఎన్నో ఆభాసలు ఉన్నాయి. ఆభాస అని ఎందుకన్నామంటే వాటికి వాస్తవికత లేదు. ఒకప్పుడు వాస్తవికత ఉంది, అది వస్తువు, ఇది దాని ఆభాస కదా. ఒకప్పుడు అది వస్తువే కదా, నిజం కదా అది. ఇప్పుడు ఇది ఆభాస. ఈ ఆభాస మన లోపల ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ఈ ఆభాసని తీసుకొస్తోంది, నీకు కనిపించేట్టు చేస్తోంది. ఇప్పుడు మీ అందరికీ కనిపించింది చూడండి, కనిపించిందా? చెట్టు కనిపించింది, కనిపించింది. ఈ కనిపించజేసే శక్తి ఎవరిచ్చారు అంటే మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి వస్తువే ఇవ్వాలి. మీ దగ్గర ఉన్న వస్తువు ఏ రూపంగా ఉంటే దానికి అది శక్తి ఇస్తుంది. మీ దగ్గర నేనుగా ఉండాలి. ఆ నేను ఏమైంది, నామ రూప క్రియ అనే రూపంతో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని లాక్కుంటుంది. నామరూప క్రియలు అంటే ఏమిటి? మీ లోపల ఒక ఆలోచనే కదరా నీకు శరీరం వచ్చింది. ఏమిటి నా ఆలోచన? నేను కాత్యాయన్ని అన్నదే నీ ఆలోచన. ఎవరు నువ్వు కాత్యాయనివా అవునా కాదా అని చెప్పలే. నువ్వు నేనువి కాదు, నువ్వేమైనావు?
ఇప్పుడు ఆలోచన చెయ్యాలంటే నువ్వు ఇప్పుడు ఎవరుగా ఉండాలమ్మా? నువ్వు పేరు గలవాడిగా ఉండాలి కదా. వాడు నీ ఆలోచన, నీకు ప్రాణం ఉండాలి, లేకపోతే ఈ పని చేయలేవు. నామ రూప క్రియ శరీరం ఉండాలి. ఒక నామరూప క్రియలు కలవాడు మాత్రమే వాడి సాగరంలో ఉన్న ఆభాసకు వాస్తవికత ఇవ్వగలడు. అయిందా? ఇప్పుడు ఏ పని చేసినా, ఇందాక నోము నోచుకున్నారు అని చెప్పాం కదా, ఆ నోము నోచుకున్నది ఆమె ఇస్తినమ్మ వాయన మంది, ఈమె పుచ్చుకుంటేనమ్మ వాయన మంది, ఇదంతా మీకు బొమ్మ కనిపించిందా కనిపించలేదా? అది నిజమా అది అబద్ధమా? మీరు దాన్ని తయారు చేశారు కాబట్టి అది మీరు వస్తువుగా చూస్తున్నారు. అంటే ఆమె నోచుకుంది, నోచుకోకుండా నోచుకున్నట్టు కనపడలే, అది వస్తువు. మరి ఆభాస ఏమిటి? అది నిజం కాదు. ఇప్పుడు మీకు కనపడిన బొమ్మ నిజం కాదు. వస్తువుని ఆభాసని నువ్వు వేరు చేయగలిగితే, వస్తువుని ఆభాసని చూస్తున్నప్పుడు ఆభాస వస్తువుగా కనిపిస్తుంది. ఇంకా వినండి, సాధన చేయకపోతే ఇంత అర్థం కాదు. మీకు నేను చెప్పేస్తున్నా కానీ కదా. 10th క్లాస్ పిల్లవాడిని PhD క్లాస్లో కూర్చోబెట్టి ప్రొఫెసర్ పాఠం చెబితే ఏమవుతుంది? ఆ సబ్జెక్టే కదండి, కానీ నీకు అర్థం కాదు. ఒకటికి 10 సార్లు విని సాధన చేసుకో, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక వస్తువుని నువ్వు ఆభాసని వస్తువుగా చూస్తున్నావు, అది నిజంగా జరిగిందని చూస్తున్నావు కదా. నీ సంఘటనలన్నీ చూడండి, మీరు దేశాన్ని కాలాన్ని కూడా ఇప్పుడు ఆభాస చేసి పారేస్తారు. కృష్ణదేవరాయలు 13వ శతాబ్దంలోనో 14వ శతాబ్దంలోనో ఉన్నాడు. 1520కి అనుకుంటా విజయనగర సామ్రాజ్యం, 1560కి విజయనగర సామ్రాజ్యం పోయింది. ఆ పీరియడ్లో కృష్ణదేవరాయలు ఒకప్పుడు ఉన్నాడు. రాయలు పరిపాలించినటువంటి రాజ్యం రాయలసీమ, ఇది మనది. అది అతను ఉన్నాడు అంటున్నావు. ఉన్నాడు అన్నది నిజమా అబద్ధమా? అదే, అది వస్తువు అంటే ఆయన వస్తువు కదా. వస్తువు అంటే ఏమిటి? నామరూప క్రియలతో ఉన్నాడు, బతికే ఉన్నాడు కదా, ఆయన ప్రాణం ఉంది కదా, పరిపాలించాడు అంటున్నావు కదా, వస్తువు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆభాసగా ఉన్నాడు. ఎందుకు ఆభాస అయినాడు? కాలంలోకి వెళ్ళిపోయినాడు కదా. రేపు భవిష్యత్తులో ఇంకెవడో వీడు రాజ్యం పరిపాలిస్తాడు అంటున్నావు. వాడు భవిష్యత్తులోకి వెళ్ళిపోయినాడు. నిజంగా భవిష్యత్తు భూతం లేదు. నువ్వు వీని భవిష్యత్తులో పెట్టావు, నువ్వు వీని భవిష్యత్తులో పెట్టావు, వీని భూతంలో పెట్టావు, నువ్వు ప్రజెంట్. కాబట్టి ప్రజెంట్ మాత్రమే ఉంది, మిగిలినవన్నీ ఆభాసలు. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉన్నది, సంఘటనలన్నీ ఆభాసలే. అంటే నీకు జరిగిపోయినవన్నీ ఆభాసలు, నీకు జరగబోయేవన్నీ ఆభాసలు. కానీ నువ్వు మాత్రం వస్తువు. నువ్వెందుకు వస్తువు అయినావు అంటే నేను నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు వస్తువు. ఇది ఆభాసే. అర్థమైందా అమ్మా? ఇది ఆభాసే. కానీ నేను ఉన్నంత వరకు, అంటే కృష్ణదేవరాయలు ఇప్పుడు ఎట్లా లేడో ఇది నేను మరణిస్తే అట్లా ఉంది, అంతే కదా. కాబట్టి నేను మరణిస్తే కనపడకుండా పోయేటువంటిది నిజమా అబద్ధమా? నాది అబద్ధం, అది నాది ఆభాస, నేను సత్యం, వస్తువు. నేను వస్తువు. వస్తువు అంటే మీరు ఇక్కడ అస్థిభాతి లెవెలే, సచ్చిత్తులకు పోవాకండి. సచ్చిత్తులకు తీసుకెళ్ళేప్పుడు తీసుకెళ్తా, ఇక్కడ కూర్చుని ఆ పాఠం చెప్పవాకండి. ఎందుకంటే ఎవడన్నా డిగ్రీ లెవెల్లో కూర్చుని ఇంకా ఫస్ట్ ఇయర్లోనే కూర్చొని నేను పీజీ గురించి చెప్తాను, ఆ పాఠం వింటానండి అంటే, నాయన నువ్వు వింటానికి కాదురా, నీకు విన్నా అర్థం కాదురా, నువ్వు ఇక్కడే కూర్చో. అది వస్తువు ఆభాస అని. ఎప్పుడు దీన్ని ఆభాసగా నువ్వు గ్రహిస్తావో, ఇది ఉండగానే నువ్వు గ్రహించగలగాలి. ఎప్పుడు దీన్ని నువ్వు ఆభాసగా గ్రహిస్తావో అప్పుడు సాక్షి వర్జిత. నువ్వెవరు? నువ్వు అమ్మవారివి.
నువ్వు అమ్మవారివి అంటే అవ్యక్తమైన శక్తివి. ఇప్పుడు వ్యక్తమైంది, వ్యక్తమై దేహంగా వ్యవహారం చేస్తోంది. అవ్యక్తమైన శక్తి కరెంటు, అది వ్యక్తమై ఫ్యాన్లో తిరుగుతోంది. వ్యక్తమై నాలో ఈ భానుమతి శరీరంలో చేరి మాట్లాడుతోంది. ఆ శక్తి మాట్లాడదు, మరి ఎవరు మాట్లాడుతున్నారు? కాబట్టి ఇది ఈ మాట్లాడడం అనేది, ఈ పాఠం చెప్పడం అనేది ఎవరి ధర్మం? ఉపాధి ధర్మం. ఉపాధి అబద్ధం, నేను నిజం. ఎందుకు ఉపాధి అబద్ధం అంటే ఉపాధి కాలంలో వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతకంటే ఏం చెప్పమంటారా? ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. ఒకటే విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకంటే వేదాంతంలో పునరుక్తి దోషం లేదు. రిపీట్ చేయటానికి ఎవరన్నా ఒకే పాయింట్ రాసి మళ్ళీ ఇంకొక పాయింట్ రాస్తే మేము రిపిటేషన్ అని చెప్పేసి కొట్టిపారేస్తాం. సేమ్ అదే మళ్ళీ మళ్ళీ రాసావని. మేము అంటే ఎగ్జామినర్స్. బుద్ధి పోదు కదరా, ఆ టీచర్ బుద్ధి పోదు కదా. కానీ వేదాంతంలో పునరుక్తి దోషం లేదు అని చెప్పాడు. ఎందుకంటే ఇది పునరుక్తి లేకపోతే ఇది అర్థమై చావదు. చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాంది వేదాంతం అని దాని పేరు. ఎందుకంటే చెప్పేవాడికి రాదు కాబట్టి వినేవాడికి అర్థం కాదు, చెప్పేవాడికి వస్తే వినేవాడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేసాం? అమ్మవారిని విశ్వసాక్షిణి. అమ్మవారు మీరు ఒక్క సంఘటననే ఆభాస చేసి ఒక్కదాన్ని చేశారు, విశ్వమంతా ఆవిడికి ఆభాసం. విశ్వాన్ని చూస్తోంది, విశ్వాన్ని ఆభాస చేసింది. అర్థమైందా? నిన్న నేను నాదికి 70వ ప్రశ్న కంప్లీట్ అయింది. అది ఏం లేదన్నారు కానీ దాంట్లో నేను ఏం లేదు ఊరిగా చదువుతాను అన్నాను. నిత్య ఉపవాసి సదా బ్రహ్మచారి కదా. ఇప్పుడు అర్థమైందా? నిత్య ఉపవాసి సదా బ్రహ్మచారి. ఒక కథ గుర్తుపెట్టుకుని ఇంత విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ఇది వస్తువని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఇది నీకు దుఃఖం ఇస్తోంది. ఇది నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి కదా. నీకు ఫీలింగ్ ఏం ఫీలింగ్ రావాలంటే ఆనందం అనే ఫీలింగే రావాలి, సుఖ దుఃఖాలు రాకూడదు. ఎందుకు వస్తున్నాయి? సుఖం దుఃఖం ఎందుకు వస్తోంది? దాంట్లోనే ఆ మాటల్లోనే ఉంది సుఖం. కమ్ అంటే నీకు అది మంచిగా ఉన్నదైతే సుఖం, చెడ్డగా ఉన్నదైతే దుఃఖం కదా. మంచిగా ఉంటే సుఖం, చెడ్డగా ఉంటే దుఃఖం. కానీ అసలు నీ ఒరిజినల్ రూపం ఏమిటి? ఆనందం. ఆనందానికి ఆపోజిట్ వాడు లేదు. అందుకే మేము ఆనందధామం అని పెట్టుకున్నాం మా ఇంటికి. దానికి వ్యతిరేక పదం లేదు. ఇక్కడ కష్టం సుఖం ఉండవు. ఏమైపోతాయి? కష్టం సుఖం ఆభాసలు అయిపోతాయి. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. సర్వ ఉపద్రవాలు పోవాలి. ఉపద్రవాలు ఏమిటంటే నాదిని నేను అనుకోవడమే ఉపద్రవం. అదే పెద్ద కష్టం. అదొక్కటి చేసేసుకోండి, ఇంకేం అక్కర్లే. ఎందుకు దీన్ని చేయాలి అంటే ఇది వాస్తవమై కూర్చుంది మనకి. వాస్తవమై ఇది నిజము నిజము అనిపిస్తోంది ప్రతిక్షణం. ఇది అబద్ధం అంటే ఇది ఆనందధామంలో ఉన్నసేపు అనుభవం అబద్ధమే అంటారు. కానీ ఇంటికి పోగానే ఇది నిజమైపోతుంది. దీని దుంపదగా ఈ నిజాన్ని సాక్షివర్జిత చేయగలగాలి. అదే సాధన. అంత